కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. కీర్తనల్లోనూ అంతేకాకుండా సాక్ష్యములలోనూ మీరు తోడుగా ఉన్నారు. వాటన్నిటి కూడా ప్రభువా గణపరచదగినటువంటి నేను ఏకైక వ్యక్తివి నీవే, ఏకైక నామము కూడా నీదే ప్రభువా. కానీ నువ్వు కలగజేసినటువంటి ఆ స్వస్థతలోను, నువ్వు కలగజేసినటువంటి ఆ విడుదలలోను మమ్మల్ని పాత్రలుగా వాడుకున్నందుకు మేము ధన్యులమయ్యా. ఇది మా భాగ్యమై ఉన్నది. అదే రీతిగా మరొకసారి సమకూర్చబడిన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి నాయన చదవబడిన లేఖనములలో నుండి మేము గ్రహింపవలసిన సంగతులు మాకు బోధించండి. లోతైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవండి ప్రభువా. నాయన వాక్శక్తిని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ పరిశుద్ధ ఆత్మ యొక్క సంచారము మా మధ్యలో మీరు జరిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దోషములని తీసివేసి నాయన నిజంగానే యామరపాటుగా ఉండే ప్రతి ఆత్మను, భ్రమపరచు ఆత్మను మా యొద్ద నుంచి తొలగింపజేసి సర్వసత్యంలో మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. కొంచెం సమయం ఎక్కువగా అయింది, క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దేవుడు మీ అందరికీ కూడా గ్రహింపు శక్తులను గ్రహించును గాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది. విన్న సాక్ష్యంలో అవ్వచ్చు, దేవుడు మన మధ్యలో ఆయన కనపరుచుతున్నటువంటి ఆయన గొప్ప క్రియలు కావచ్చు. ఎందుకో తెలుసా, దేవుడు మేలు చేయడంలో ఎన్నడూ కూడా వెనకాడాడు. ఆయన ఇజ్రాయేలీయుల విషయంలో కూడా ఐగుప్తులో ఉండగా ఎలాంటి గొప్ప క్రియలు కనపరిచారో అవే క్రియలను వారి తరముల తర్వాత కూడా వారిని అదే ప్రశ్నిస్తూ వస్తూ ఉంటాడు ఆయన. నేను మిమ్మల్ని గద్ద రెక్కల పైన మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చిందని మరిచితిరా? నేను మిమ్మల్ని ఎలాగో బయటకు తీసుకొని వచ్చి తిని ఏ జనము కూడా చూడని క్రియలు మీ మధ్యలో కనపరిచాను కదా. అంటే అక్కడ మీరు చూసినట్లయితే దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా మేలు చేస్తే ఆ మేలుని మనం మర్చిపోవడానికి ఎప్పుడు ఇష్టపడ్డాడు ఆయన. ఆ మేలులను బట్టి ఎల్లవేళ ఆయనకు మన కృతజ్ఞులమై ఉంటూ ఆయనను ఘనపరచుట మన యొక్క బాధ్యత. ఏదైతే కార్యాలు కనబడతాయో వీటిని మర్చిపోకూడదు. మనము గత కాలంలో మన జీవితంలో జరిగిన మేలులను కూడా మనం మర్చిపోకూడదు. అన్నిటిని బట్టి కూడా ఎల్లవేళలా దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. రక్షణ తీసుకునే బ్రదర్ 10 ఏళ్ళు అయిందండి, నేటికి ఆ రక్షణను బట్టి ఇప్పటికీ కృతజ్ఞతలు చెప్పడ మర్చిపోయే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ప్రభువా, నాకు రక్షణ కలుగజేసేవారు ఆయన, నీ కృతజ్ఞత స్తుతులు అంటూ ఏ మేలైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద మనం పొందుకునేటువంటి అతి గొప్ప మేలు ప్రభు యొద్ద నుంచి పొందుకునేది రక్షణ. దాని విషయం ఎన్నడూ కూడా మీరు కృతజ్ఞత చెప్పడానికి మాత్రం మర్చిపోబాకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది. చదవబడిన లేఖనం గుండా కొన్ని విషయాలు మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాము. 11:25 మంచిది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. The spirit of the Lord shall rest upon him, the spirit of the wisdom and understanding, and the spirit of counsel and might, and the spirit of knowledge and the fear. ఇక్కడ గమనించండి, ఉండేవి రెండు, చీకటి వెలుగు, దేవుడు దయ్యము, దురాత్మ దేవుని ఆత్మ కదా. ఇవి రెండే ఉంటాయి. కానీ దేవుడి ఆత్మ అనుగ్రహించబడుటలో జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మే అనుగ్రహించబడుటలో కూడా స్థాయిలు ఉన్నాయి. ఆ స్థాయిలలో ఎందుకని అది తగిలింది, అది పక్కకు జరుపుదని వాక్యం చెప్పడం అయిపోయిన వెంటనే పక్కకు తీసేయాలి కదా. తగ్గించు, సౌండ్ తగ్గించి పెట్టు. నేను మీ అందరికి ఒక కొటేషన్ చూపిస్తాను, జాగ్రత్తగా తీయ.
63-0623E 63-0623E దానిలో 18 పేరు చూడండి. ఇది వర్తమానానికి వేరుగా ఒక మాట మీకు తెలియజేయాల. 63-0623E. మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించారా? నా మాట జాగ్రత్త వినండి. మీరు దీన్ని గమనించినట్లయితే మీకు విషయం అర్థమవుతుంది. మీరు కంటికి కనబడేటువంటి భౌతికమైన ప్రపంచాన్ని చూడడం ఆపేసి కంటికి కనబడేటువంటి అదృశ్య ప్రపంచం వైపుగా దాన్ని గ్రహించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా? బలిపీఠం దగ్గర నుంచి ఒక పిలుపు ప్రారంభం అవ్వగానే చివరికి చిన్న పిల్లలు సైతము వాళ్ళు అరవడాలు మొదలు పెడతారు. రకరకాల విషయాలు చోటు చేసుకుంటాయి. అది దయ్యం. నా మాట వింటున్నారా? నేను పిట్టకథలు చెప్తుంటే అలా ఎప్పుడు జరగవు, కానీ ఎప్పుడైతే అభిషేకంతో కూడుకున్న ఒక వాక్యం తీసుకొస్తానో అప్పుడే ఆ పాటల్లో కూడా ఏడవని పిల్లోడు కరెక్ట్గా పాస్టర్ మాట్లాడి ఈ బలిపీఠం దగ్గర నుంచి ఒక పిలుపు ప్రారంభం అవ్వగానే కయ్యంగా నడుస్తాడు వాడు. వాని గిల్లిన దయ్యము. నా మాట వింటున్నారా? అది నా మాట కాదు. నా మాటగా చెప్తే మీకు బాధ కలగవచ్చు, కానీ గడియ వర్తమానం అంటాడు దట్స్ అ సాతాన్. ఇది ఎప్పుడైనా మీరు నోటీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు రాదు. కరెక్ట్గా ప్రార్థనలో కూర్చుండగానే ఫోన్లు వస్తాయి. ప్రార్థనలో వాక్యం ప్రారంభం అవగానే పిల్లకాయలు ఏడుస్తారు. ప్రార్థనలో కూర్చుండగానే వాడు వచ్చి బాత్రూమ్ అంటాడు. దాహం అనిపిస్తుంది. ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఈ రకరకాల కార్యాలన్నీ ఇరుకులు ఇబ్బందులని కావాలని జరుగుతాయి అక్కడ. సో దాట్ నువ్వు దాన్ని ఎగిరిపోవాలి. అక్కడ నీ ఆత్మీయమైనటువంటి స్థితి ఆ వాక్యాన్ని పట్టుకునే రీతిగా ఉండకుండా చేయడమే దయ్యం యొక్క పని. నేను వస్తున్నాను కూర్చుంటాను, నా భార్య వస్తుంది కూర్చుని మాలో మార్పులు కలుగుతలేవే. ఎందుకు కలుగుతాయి? ఉదత్సమానం పిల్లకాయల చుట్టూ ఎదురుతూ ఉంటే ఎప్పుడు వినాలా? ఎప్పుడు విశ్వాసం పెరగాల? ఎప్పుడు మారాలా? దయ్యం చక్కగా ముడివేసింది అక్కడ. ఆయన అంటాడు చెప్తా ఉంటేనే అరుస్తూనే ఉన్నాడు వాడు ఒక దిక్కు. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, డిడ్ యూ ఎవర్ నోటీస్? ఎప్పుడన్నా గమనించారా? వాక్యము బలిపీఠం దగ్గర ఏదో ఒక పిలుపు ప్రారంభం అవ్వగానే లేనిపోని శబ్దం వస్తుంది. కరెంటు పోవడమో, లేకపోతే వాతావరణం మార్పులు రావడమో, ఎవరో ఒకరమో ఈ పిల్లలు ఉంటారు, ఎవడో ఒక నిద్రపోవడమో, కొట్టుకోవడమో, కదలాడమో జరుగుతూ ఉంటే మీ యొక్క ఆసక్తి, మీ దృష్టి అంతా కూడా ఈ బలిపీఠం వైపు పడకుండా వారిపైన పడుతూ ఉంటుంది. అది దయ్యం. ఏం చేయాలి మీరు? వెంటనే ఆ దయ్యాన్ని అక్కడికక్కడ దాన్ని నిర్బంధించినట్లుగా చేయాలా. ఇక మరీ చిన్నపిల్లల్ని మనం ఏం చేయలేం. తీసుకుని వెంటనే బయట పెట్టేసుకోవాలా. బయట కూర్చొని వాక్యాన్ని అక్కడి నుంచే వినాలా. మిగిలిన విషయాలు ఎక్కడెక్కడైతే నియంత్రించగలుగుతామో ఆ నియంత్రించే వాటిని మాత్రం నియంత్రించుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. కరెక్టే కదా? జాగ్రత్త. అదేదో తబలా పడేది అప్పుడెప్పుడు పడవచ్చు. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నేను ఇచ్చే వివరంలో కూడా పడవచ్చు. లేదు బలిపీఠం నుంచి పిలుపు ప్రారంభం ఎప్పుడే పడుతుంది. అది వాడి తప్పు కూడా కాదు, అది దయ్యం అంతే. దాన్ని జయించు. ఇది వ్యక్తుల యొక్క తప్పిదలుగా కాదు, కానీ దుష్టుడు మనకు అడ్డు కలుగజేస్తా ఉన్నాడు. వాణిని దాటి ముందుకు వెళ్దాం మనం. ప్రైజ్ ద లార్డ్. అందుకంటాడు యూ హూ ఆర్ స్పిరిచువల్లీ అండర్స్టాండ్. ఆత్మ సంబంధికులు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. మిగిలిన వారికి నేను చెప్పే విషయాలు, పిల్లలు నాకు ఏడవకుండా ఉంటారా? కరెంట్ నాకు పోకుండా ఉంటుందా? తప్పిదాలు నాకు జరగకుండా ఉంటాయా అని అంటారు. జరుగుతాయి. అది జరుగుట గల కారణం ఎవరయ్యా అన్న విషయం మాత్రము ఆత్మ సంబంధులు మాత్రమే పట్టుకోగలుగుతారు. కరెక్ట్గా ప్రార్థనకు వద్దాం అనుకునే సమయానికి వాహనాలు పాడైపోతాయి. ప్రార్థనకు వద్దాం అనుకునేసరికి గిరాకీలు వస్తాయి. కరెక్టేనా? చుట్టాలు వచ్చి కూర్చుంటారు. ఇదంతే. అది దయ్యం. అది ప్రార్థనకు వద్దాం అన్నప్పుడే గబగబ ఎమర్జెన్సీ కేసు వస్తుంది. అదంతే దయ్యం. అది ఎందుకంటే వాడికి తెలుసు ఏమని, అక్కడ దేవుడి పనోడు ఏది సిద్ధపడుతుందో అర్థమవుతుంది వాడికి. అమ్మో ఈ మాట ఈ విశ్వాసం వింటే మారుతాడేమో, మారుద్దేమో, ఆశీర్వాదాలు వస్తేమో, ఎట్టి పరిస్థితిలో పోనీయద్దు. అంతేనా కదా? లేనిపోయిన అడ్డంకులన్నిటికీ కారణం వాడే. ఇలాగ ఒకసారి ఆ సేవకుడు అని గడి వర్తమానికుడు మీటింగ్కి వస్తూ ఉన్నాడు. వస్తున్న కారు యాక్సిడెంట్ అవ్వబోయి తప్పింది. ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. ఆయన అంటాడు, ఆన్ ద వే టు ద మీటింగ్, అంటే మీటింగ్కి వస్తున్న మార్గ మధ్యంలో సాటాన్ ట్రై టు కిల్ మీ. దుష్టుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడి యొక్క హస్తం నన్ను కాపాడింది అంటాడు ఆయన. దుష్టుడి కార్యాలు అలాగుంటాయి. నేను అనేక మార్లు పిల్లలు ఏడుస్తుంటే బయటకు తీసుకెళ్ళండి అని ఎందుకు చెప్తానంటే, అది నాకు ఇబ్బందో మిగతా వాళ్ళకి ఇబ్బంది అనేది కాదు, ముందు వాని గిల్లినటువంటి ఆత్మను కూడా బయట పెట్టాడని.
వాడిని కాసేపు పెడితే ఆత్మ వెళ్ళిపోతుంది, అది ఇంకెవరైనా గెలుదావా అని చూస్తుంది అది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మీ ముందున్న పిల్లల్ని బాగా చక్కగా నియంత్రించండి. గమనించండి, ఇక్కడ నా యెషయా గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తుంటే యెషయి కదా. యెషయి ఎవరు? సౌలు వాళ్ళ డాడీ. ఏరా అంత విన్నాక లాస్ట్కి ఏదో స్టోరీ కొత్తగా పుట్టించావు. ఎవరు? దావీదు వాళ్ళ డాడీ. ఇంకా చిన్నపిల్లలు చెప్తే ఫీల్ అవ్వకపోదు, నువ్వు చెప్పే ఫీల్ అయ్యా నేను. రేపు 6 o'clock గుర్తు చేయండి విన్ని. దావీదు వాళ్ళ డాడీ. ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాట ఇటు దావీదులో కొంత బాగా నెరవేర్పు, కానీ దీని యొక్క నిజస్వరూప నెరవేర్పు అంతా కూడా యేసుక్రీస్తు. మొత్తం సంపూర్ణత నెరవేర్పు అంతా కూడా యేసుక్రీస్తులోనే. కానీ ఇక్కడ కొన్ని రకాల ఆత్మల గురించి ప్రస్తావిస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. నా మాట వింటున్నారు? ఒకటి చూడండి, అక్కడ ఏమంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ హిమ్. ఒకటి ఏంది? ప్రభు యొక్క ఆత్మ. కరెక్టేనా? మొదటిదేంటి? ఆ యెషయా గురించి వచ్చే వ్యక్తి పైన ప్రభు ఆత్మ ఉంటుంది. రెండోది ద స్పిరిట్ ఆఫ్ ద విజ్డమ్. కరెక్టేనా? నేను చదివింది కరెక్టేనా? ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిది? అది జ్ఞాన వివేకములను ఇచ్చే ఆత్మ. అంటే ఇవి రెండు ఒకటి కాదా? ఆత్మ నేను మీకు చూపిస్తా, జాగ్రత్తగా గమనించండి. తర్వాత చూడండి, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైట్ అంటే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. కరెక్టేనా? ఆలోచన మరియు బలమునకు ఆధారమగు ఆత్మ. తర్వాత చూస్తే ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫియర్. కరెక్టేనా? అంటే యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. కరెక్టేనా? మీరు ఈ ఆత్మకిని తిమోతి పత్రికలో మనం చూస్తున్నటువంటి పిరికితనం గల ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, గుర్తుందా? దానికి దీనికి మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రెండు వేరు వేరు. ఇది దేవుడి వల్ల కలిగేది, అది దయ్యం వల్ల కలిగేది. ఏది? పిరికితనం గల ఆత్మనే పొందుకొని ఉన్నాము అంటారు. కరెక్టేనా? దాన్ని పొందుకున్న వారిలో దేవుడి యొక్క కార్యాలు కనబడవు. అయితే ఇవన్నీ ఒకటి కావా? ఇవన్నీ ఒకటే, కానీ ఈ ఒక్కటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో పొందుకుంటున్నారు. ఆత్మ నీకు కొంచెం మాత్రమే బయలుపరచబడ్డప్పుడు నువ్వు యేసు ప్రభువుని దేవుడిని అంగీకరిస్తావు, అంతే. ఎందుకంటే ఆయన ఆత్మ లేకుండా ఎవడు కూడా యేసుని క్రీస్తుని నమ్మలేడు అని రాయబడుతుంది. అది అంగీకరించడానికి కొద్దిపాటి కొంచెం స్మాల్ పోర్షన్ కొంచెం ఆత్మనికి అనుగ్రహించబడితే చాలు, కొంత మోతాదులో. కానీ ఆ కొంత మోతాదులో అనుగ్రహించబడిన తర్వాత నీలో జ్ఞానం రాదు, నీలో వివేచన కలగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొత్త ఒక వ్యక్తిని క్రీస్తులోకి తీసుకొచ్చాం మనం, దేవుడు తీసుకొస్తే అతను ఆహ్వానించాం. అతను నమ్మిన దానిలో ఒకటి ఏది? దేవుడు మాకు ఏదో స్వస్థతను గొప్ప కార్యాన్ని చేశారు, మేము యేసుని క్రీస్తు అని దేవుడు నమ్ముతున్నాము, అక్కడ వరకే. ఇప్పుడు వెంటనే వాళ్ళకి జ్ఞానము వివేచన ఇవి రావు. మీరు క్రీస్తులో కొత్తగా వచ్చిన వెంటనే మీకు అర్థమైనాయా 7 ముద్రలు, మర్మములు? ఎందుకు? నీవు ఆత్మలో ఎదుగుచున్న కొలది నీ పైన అదే ఆత్మ మరింత ప్రత్యేకమైన బాధ్యతలు నీలో కలగజేయలాగున కుమ్మరించబడతా ఉంటుంది ఒకదానిపైన ఒకటి. నేను కొంతమంది కాపరులను చూశాను, ప్రభు ఆత్మను పొందుకునే దేవుణ్ణి నమ్మారు, కానీ వారిలో జ్ఞాన వివేకముల యొక్క ఆత్మ తక్కువ. కొంతమందిలో జ్ఞాన వివేకముల ఆత్మ, ఆలోచన బలముల ఆత్మ అధికంగా పొందుకున్నా కూడా యెహోవా యందు భయం లేనటువంటి ఆ పరిస్థితికి చూశాను నేను.
దే ఆర్ వెరీ వెల్ మైటీ స్పీకర్స్. వాళ్ళు చెప్తే బోధ అద్భుతమైన బోధ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ పైన బుద్ధి, వివేచన, వరములతో కూడుకున్నటువంటి ఆత్మ కుమరించబడింది. కానీ వారు చేసే క్రియలు మాత్రము లోకస్తులు చేసిన దానికంటే మరీ ఘోరమైన క్రియలు. మందు వైపు, లేకపోతే స్త్రీల యొక్క బలహీనతతో కొట్టుమిట్టాడుతున్న కాపర్లను నేను చూశాను. మీరు చూడలే? అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ప్రభు ఆత్మ లేనిదే వాళ్ళు సేవ చేస్తారా? ప్రభు ఆత్మ ఉంది అంటే వాళ్ళకి దేవుడు జ్ఞాన వివేచన ఆత్మలు ఇవ్వకుండానే అలాంటి ఒక చక్కటి బోధ చేయగలుగుతారా? లేదు, ఉంది. కానీ వారిలో ఈ 3 ఉన్నప్పటికీ కూడా ఈ 4వది లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనము పోయిన వారంలో మాట్లాడినటువంటి యెహోవా యందలి భయభక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. దానిలో మీరు ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు దేవుని యొక్క ఆత్మ ఒకటే, కానీ దాని ఫలాలు వేరన్నట్లుగా అదే పోలికలో ప్రభు యొక్క ఆత్మ ఒకటే, అదే ఆత్మ వలన దశల వారీగా మనకు అనుగ్రహించబడుతున్న పరిమాణము గొప్పది. ఆ పరిమాణ సంబంధమైన క్రియలే ఇవి. ద స్పిరిట్ ఆఫ్ మైట్ అండ్ కౌన్సిల్, అది ఉన్నోడు మాత్రమే చక్కగా పరిపాలన చేయగలుగుతాడు. అన్నమాట వింటారా? కౌన్సిల్ అంటే ఏంటయ్యా? ఎదుటివాడిని గ్రహించగలగడము, ఎదుటివాడికి మనము అర్థమవునట్లుగా చెప్పి వాడి చక్కటి మార్గం నిలబెట్టగలగడం. ఈ స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ కనుక పరిపాలన చేసేవారికి ఇది లేదనుకోండి, బహుశా వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుంది, పరిపాలన రాదు సరిగ్గా. జ్ఞాన వివేకాల ఆత్మ లేదనుకోండి, పిలుపు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ వారి బోధ ఎప్పుడు చెప్పిందో చెప్పినట్టు అరిగిపోయిన టేప్ రికార్డులు ఎక్కువ ఉంటుంది. అది ప్రైజ్లా. నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఇది కాపరికైనను విశ్వాసికైనను వేరు వేరు దశల్లో పనిచేస్తుంది, కానీ ఈ 4 లేకుండా ఎత్తబాటు రాదు మీకు. ఈ 4 లేకుండా ఎత్తబాటు రాదు. మీకు బిలామును ఉదాహరణగా చూపిస్తా. బిలాము ప్రభు ఆత్మను పొందుకుని ఉన్నాడా? అబ్సల్యూట్లీ పొందుకున్నాడు. అతడికి దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోవడానికి ఎలాగో ప్రార్థించాలి, ఎన్ని బలిపీఠాలు కట్టాలో అతడికి దాని విషయమైన జ్ఞాన వివేచనలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ ఉన్నాయి. అతని దగ్గర లేనిది ఏందయ్యా అని చూస్తే యెహోవా యందు భయభక్తులు గురించి ఆత్మే లేదు అతని దగ్గర. అన్నీ ఉన్నాయి, బట్ యెహోవా యందు భయభక్తులు కలిగింపజేసే ఆ ఆత్మ రాలే. ఎందుకంటే ఈ రోజున ప్రభు ఆత్మ లేకుండా ఈ వర్తమానాన్ని మనం ఈ సర్వసత్యాన్ని అంగీకరించలేము. ఆమేన్. ఒప్పుకుంటున్నారా? దేవుడి కృప వలన, ఈ వర్తమాన సంబంధమైనటువంటి లేఖన ప్రత్యక్షత వలన మనము జ్ఞానాన్ని, వివేచనని పొందుకోగలుగుతున్నాము. ఖచ్చితంగా ఒక్కొక్క స్థాయిలో పొందుకుంటున్నారు. ఆలోచన బలములను కూడా కొంతమంది పొందుకుంటున్నారు. ద ప్రాబ్లం అంతా వచ్చింది ఎక్కడ తెలుసయ్యా? 4వ దాని దగ్గర, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్స్ ఫియర్. యెహోవా వల్ల కలిగే భయం అనే ఆత్మనే ఈరోజు అందరూ కోల్పోయేది. నువ్వు యూట్యూబ్లో వర్తమానాలు విను, ఏ కాపరి దొరికితే ఆ కాపరి విను. జ్ఞాన వివేచనలు పెరుగుతాయి నీకు, ఆలోచన బలములు పెరుగుతాయి నీకు. యెహోవా యందు భయభక్తులు రావు. నా మాట వింటున్నారా? అన్నీ తెలిసే తప్పిదాలు చేస్తూ ఉన్నాము, అన్నీ తెలిసే నిర్లక్ష్యాలు చేస్తూ ఉన్నాం. తెలీదా మనకి? అన్నీ తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, చేయడం లేదు, భయం లేదు మనలో. సమయానికి మందిరానికి రావాలని తెలుసు, రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం రాదని తెలుసు, అయినా వస్తామా? రా, ఎందుకంటే మనలో భయం లేదు. మేలు చేయాలని తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, అయినా చేయం. ఎందుకు తెలుసా? మనలో దేవుని భయం లేదు కాబట్టి. మనము ఈ వర్తమానం మనల్ని తీసుకెళ్తుంది, ఈ సర్వసత్యం మనల్ని పరలోక రాజ్యంలో పెడుతుంది. అబ్సల్యూట్లీ అది సత్యమే. కానీ ఈ వర్తమానం నీలో ఈ 3 వరకు మాత్రమే సక్సెస్ఫుల్గా చేయించగలుగుతుంది. ఈ 4వది ఈ రోజులో ఉన్నటువంటి వర్తమాన సంబంధమైనటువంటి క్రైస్తవుల్లో ఉన్న అతిపెద్ద లోటు ఇది. ఇది లేదు. ఏది? యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? దేవుడు మమ్మల్ని కొడతాడు, తిడతాడనా? కాదయ్యా. అది ఇట్ ఈస్ ఎ సావర్న్లీ రెవరెంట్ రెస్పెక్ట్, దైవీకమైనటువంటి గౌరవము. కరెక్టేనా? ఈ రోజు నిన్ను కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి 9 గంటలకు రేపు పొద్దున రా, నీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామంటే ఎన్ని గంటలకు ఉంటావు?
భయము. నేను నీకు అరగంట ముందర, మీరు గంట ముందున్నారు. అదే గౌరవము యేసు ప్రభు పట్ల ఉందా? ఏ పనినైనా త్యాగం చేసుకుని వెళ్తాం అక్కడికి వెళ్ళి మనం. బట్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ రెవరెండ్ రెస్పెక్ట్ దేవుడి పట్ల మనకు లేదు. ఈ రోజు నీ వర్తమానం పట్ల వలన నీకు జ్ఞానం వచ్చింది, వివేచన వచ్చింది, ఆలోచన వచ్చింది, బలం వచ్చింది, భయభక్తులు రాలేవు నాన్న. నేను చెప్తుంది కరెక్టేనా? ఇది మన చర్చ సంగతే కాదు, సార్వత్రిక చర్చల పరిస్థితి అంతా ఇంతే. ఈ మెసేజ్ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, రాసుకున్న నోట్స్లో పేజీలు నింపడానికి సరిపోయింది, ఎదుటోని ఓడించడానికి సరిపోయింది, సంఘశాఖ వాడిని గద్దించడానికి సరిపోతుంది. నీలో భయభక్తులు కలిగిందా? నీలో దేవుడి విషయమైన గౌరవం పెరిగిందా? మనుష్యుడికి ఇచ్చే గౌరవాన్ని కూడా దేవుడికి మనం ఇవ్వం తెలుసా? నేను ఇంకొక 10 ఉదాహరణలు చెప్తే మనం ఇంత ఘోరంగా ఉన్నామా అనిపిస్తుంది పరిస్థితి. నీ పైన అధికారం ఉన్నాడు అనుకో, నీకు ఉద్యోగం ఇచ్చినోడు ఎవడైనా సరే, వాడు ఏది చెప్తే అది చేస్తావు. దేనికి? అధికారి కాబట్టి నువ్వు డబ్బులు వస్తాయి కాబట్టి. అతని కంటే పైన ఇంకొక అధికారం ఉన్నాడు, ఆయన చెప్పింది చేయం మనం. ఎందుకు? భయం లేదు మనలో. భయం అంటే నేను మళ్ళీ ఇట్లా గజగజవానికి భయం గురించి మాట్లాడతలే. నేను మాట్లాడుతుంది దేని గురించి మీకు గుర్తుందా? మొన్న చెప్పింది మొట్టమొదటికి ఏముంటుందయ్యా? దేవుడి అందలి భయం కదా. దేవుని భయానికి ఉన్న చోట ఏం ఉత్పత్తి అవుతుంది? గౌరవం ఉత్పత్తి అవుతుంది. గౌరవం ఉన్న చోట జ్ఞాన వివేచనలు మిగతా ఏమైనా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. తర్వాత దీనికంటే ముందు భయం ఎక్కడి నుంచి వస్తుంది? రైట్, బూర లేదా వర్తమాన ప్రకటన, వాటెవర్ మీరు ఏదైనా పర్యాయ పదాలు పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బూర ఊదేవాడు, కరెక్టేనా? ప్రకటన 17 ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకటన 11 నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి, ప్రకటన 11 గుర్తుపట్టావా? అబ్సల్యూట్లీ. సిలువ యొక్క సమస్త కార్యాలకు గుర్తుపట్టా. ప్రకటన 11 నుంచి వచ్చేటువంటి వర్తమానికుని గుర్తుపట్టావా? అబ్సల్యూట్లీ. ఆ బూరను వర్తమానాన్ని పట్టుకున్నావా? అబ్సల్యూట్లీ. ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం మనం. నా మాట మీకు అర్థమవుతుంది? అంటే ఈ 1200 వర్తమానాల గుండా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ సత్యాల్ని, సర్వసత్యాల్ని, మర్మాల్ని అన్ని తెలుసుకోవడం మట్టుకు ఈ బూర వరకు వచ్చి నిలబడగలిగినాం. కానీ తర్వాత భయభక్తులు కలుగుతులేవయ్యా. కానీ ఆ భయభక్తులే మరింత అధికమైన జ్ఞానానికి కారణమవుతుంది. ద మోర్ యూ హ్యావ్ ద రెవరెండ్ ఫియర్, ద రెవరెండ్ రెస్పెక్ట్, ద మోర్ నాలెడ్జ్ యూ గెట్. ఇది ఒక సైకిల్లో వృత్తాంతంగా జరుగుతూ ఉండేది. ఈ గడియ వర్తమానికుడు అత్యధికమైన గౌరవాన్ని దేవుడి పట్ల కలిగి ఉండడం వల్ల అదే గౌరవము అతని ప్రత్యక్షతలు ఎదుగుతూ 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 పోవడానికి కారణమైంది. అది ఒకేసారి వచ్చిందా? ప్రత్యక్షత ఒకసారి రాదు, జ్ఞానం ఒకసారి రాదు. గౌరవము కలిగి ఉండే గౌరవము నూతన పరచబడుతున్న కొలది, అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్న కొలది ప్రత్యక్షతల్లో, జ్ఞానాల్లో, వివేచనల్లో మనం ఎదుగుతూ పోతుంటాం. ఈ రోజున అది లోపమైంది మనకి. ఈరోజు ఇది ఖచ్చితంగా లోపమైపోయింది మనకి. మనకు డబ్బు ఇచ్చేవాడు ఎక్కడన్నా దొరుకుతాడు, టైం దాటిపోతే దొరకడు అన్నామనుకో, తిండి మానేసి మరి కాసు కూర్చుంటాం అక్కడ. ఇస్తాను అదేమో మరి అలాంటి ఒక భయం, అలాంటి ఒక గౌరవము దేవుడి వాక్యాల పట్ల కలగడం లేదు. దేవుడి యందలి భయభక్తులు లేని ప్రతి ఒక్కరికి మనం కిందటి వారంలో చూసాం. ఏమని? నేను ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత అయినా సరే, నిద్రకి ఇచ్చే ప్రాధాన్యత అయినా సరే దేవుడి యందలి గౌరవంలో లేదు మనకి. నా మాట వింటున్నారా? ఇది ఈ రోజున క్రైస్తవ్యానికి అతిపెద్ద లోటు. దీన్ని సరి చేసుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గమనించినట్టుగా అన్ని రకాల ఆత్మల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో పొందుకుంటున్నారు. క్రీస్తుకు జరిగిందే మనకు జరుగుద్ది. క్రీస్తు సిలువేయబడినాడు, మనము సిలువేయబడినాము ఆయనలో. ఎస్ఆర్నో? ఆయన పాతిపెట్టి తిరిగి లేచబడినాడు, మనం పాతిపెట్టి మనము తిరిగి లేపబడినాము. ఆయన పైన ఏ ఆత్మ ఉంటుందో మన పైన కూడా అదే ఆత్మ ఉంటుంది. వేరే 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 ఆత్మలు ఉంటాయి, ఆయనతో పాటు తిరిగి లేవలేము. కరెక్టేనా? ఆయన పొందుకున్న అదే ప్రభు ఆత్మ మనం పొందుకోవాలా? ఆయన పొందుకున్న అదే జ్ఞాన వివేచన ఆత్మ మనం పొందుకోవాలా? ఆయన పొందుకున్న అదే ఆలోచన బలములకు సంబంధించిన ఆత్మ మనం పొందుకోవాలా? ఆయన హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, ఆయన సాధారణమైన మానవుడి వలె
మరణంలోకి లోనగుతున్నటువంటి ఆయన దేహమును ఎవడు విడిపించగలుగుతాడా అని రోదనల చేత, యాచనల చేత ప్రార్థన చేయటం వలన అంగీకరించబడ్డాడు అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఒక హ్యూమన్ బీయింగ్ నువ్వు నేను ఎలాగుంటే దేవుడి చేత అంగీకరించబడతామో అలాగే ఆయన నడుచుకున్నాడు అక్కడ. ఈ రోజున మనలో రాను 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 ఏమైపోతుందంటే జ్ఞాన వివేచనలు ఎక్కువైపోయి భయభక్తులు తక్కువైపోయినాయి. నా మాట వింటున్నారా? మరి జ్ఞాన వివేచనలు అధికమైపోయి యెహోవా యందు గౌరవములు భయభక్తులు తగ్గిపోయినాయి మనలో. దేన్ని బట్టి చెప్తున్నావు బ్రదర్? మన క్రియలను బట్టి. దేవుడి వాక్య నెరవేర్పుకుని, క్రమాలకుని, సంఘం యొక్క విషయాలకుని, వాక్య ప్రకారమైన ఆజ్ఞల విషయంలో నేను కనపరుచుచున్న నా క్రియలే నేను ఎంతగా దేవుని గౌరవిస్తున్నానని కనబడేది. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క భయభక్తులు ఏమై ఉన్నాయి, అవి ఎలాంటి మార్పులు కలుగజేస్తాయి, వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తున్నాయి, మనము చాలా చూసాం పోయిన వారంలో. మరికొన్ని విషయాలు చూద్దాం ఈ రోజున. మిగిలినటువంటి మరికొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. అయ్యా మీకు కన్ఫ్యూజన్ లేదుగా? స్పష్టంగానే ఉన్నదా? కొద్దిగా గమనించండి, పట్టుకునే ప్రయత్నం చేయండి. యెహోవా యందలి భయభక్తుల విషయం గుర్తుంచుకోండి. ఈ దేవుని యొక్క ఆత్మలో భాగాలైనటువంటి ఈ 4 భాగాలు లేకుండా పరలోక రాజ్యాన్ని చేరడం అసాధ్యం. ఎందుకంటే మన కిందటి వారంలో చూసాము, యెహోవా యందలి భయభక్తి లేకపోతే ఏమవుద్ది? నాశనం వస్తుంది. యెహోవా యందలి భయభక్తి లేకపోతే ఏమవుద్ది? శ్రమలు వస్తాయి. కరెక్టేనా? జీవవృక్షం యొక్క నీడను తప్పిపోతాం మనం. ఈ 3 మాత్రమే కలిగి ఉండి మీ చివరి భాగాన్ని కలదు ఉండకపోయినా తప్పిపోతాము. జాగ్రత్త. నువ్వు ఎంత జ్ఞానం ఉందని దగ్గర అనవసరం. ఇప్పుడు నార్మల్ లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎంత ఎదిగినా ఒదిగిన వాడికి విలువ ఎక్కువ. ఈ 3 ఆత్మల యొక్క ప్రభావాలను ఎంత ఎదిగితే లాభం? ఇది లేకపోతే సమస్త జ్ఞానాన్ని పొందుకున్నావు కానీ దేవుడు అంటే భయభక్తిలో గౌరవం లేదు. ఏమి లాభం దానివలన? ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. అది క్రీస్తు పైన కుమ్మరించబడిన ఆత్మల యొక్క లిస్ట్. ఇది ఆయన ఈ జ్ఞాన వివేకముల ఆత్మతోనే మందిరంలో నిలబడి యెషయా గ్రంథం ఓపెన్ చేసి మరి చదివింది. ఎలా బోధిస్తాడు ఈయన ఇలాగా? ఈయన మనకుండేటువంటి బోధకులాగా బోధించట్లేదే, అధికారం కలిగిన బోధనలాగా ఉందే. దేన్ని బట్టి పొందుకున్నాడు ఆయన? జ్ఞాన వివేకముల ఆత్మ వలన. ఆయనే లోక పాపను మోసమైన గొర్రెపిల్లకి ఎలా తీర్పు తెచ్చబడ్డాడు, ఎలా నిర్ణయించబడ్డాడు? అతని పైన దిగొచ్చిన ప్రభు ఆత్మ వల్ల. నా మాట వింటున్నారా? ఆయన యొక్క ఆలోచన బలముల ఆత్మ, ఆయన ఎలాగో భయభక్తులు కనపరిచాడో మీరు గమనించాలా. క్రీస్తు భయభక్తులు కలిగి ఉన్నాడా? అలాంటి ప్రదర్శించాడా? అలాంటిది కనుక మనలో లేకపోతే కనుక కేవలం పాక్షికంగానే కలిగి ఉన్నాము, పరలోక రాజ్యం చేరగలుగుతామా? మీరు గమనించినట్లయితే జ్ఞానాన్ని పొందుకున్న వారిలో చూస్తే దుష్టుడే నీకంటే నాకంటే ఎక్కువ జ్ఞానం పొందుకోడు. ఈ రోజున వాడి జ్ఞాన వివేకాలు ఎక్కువ. వాడికి సాతాను గారి దగ్గర ఏం మిస్ అయింది? సాతానులో ఉండేటువంటి వాడు కూడా దేవుడి చేత సృష్టించబడ్డ వాడే. వాడిలో ఉండేటువంటిదైనా సరే ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్లే కలిగింది. వాడి జ్ఞాన వివేకాల మూలం ఎవరు? దేవుడే. వాడిలో ఈ 4 లేనిది ఏంటంటే భయభక్తులే. వాడు దేవుని గౌరవించాడు, దేవునితో పాటు సమానంగా కూర్చుంటున్నాడు. ఇదేనా మనం గమనించేది? దేవుడితో పాటు సమానంగా కూర్చుంటా, ఆయన సర్వోన్నతుడు, అతడు ఆరాధింపదగడానికి ఆయన ఒక్కడే అర్హుడు కాదు, నేను కూడా ఆయనతో పాటు కూర్చుంటా. ఆయన గౌరవాలకు అడ్డు కలగజేసేటువంటి ఒక విధానం, ఆలోచన వాడి దగ్గర ఉన్నది. ఈ 4 సాతాను కోల్పోయింది ఇదే. ఈ రోజున మనలో లేనిది కూడా ఇదే. సాతానునికి జ్ఞానం తక్కువనా? వివేచన తక్కువనా? వాడికి ఏం తక్కువ? అసలు భయభక్తులు అనే ఆత్మ ఒక్కటే తక్కువ. ఈ మిగిలిన 3 మన దగ్గర ఉన్నాయి. అంగీకరిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ భయభక్తులు కలిగించే ఈ ఆత్మను పొందుకొనుటే మనం చేయవలసిన ప్రాధాన్యమైన పని. అందుకే ప్రసంగి 12వ అధ్యాయంలో అంటాడు ఏమని? మానవ కోటి విధి ఏంటయ్యా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటి విధి. ఎందుకంటే తర్వాత ఇంకో మాట అంటాడు, దానికంటే ముందున్నాడు, నరులు అభ్యాసము చేయవలనని దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి ప్రయాసం గొప్పది. మనం నేర్చుకోవడానికి ఏమేమి? ప్రభు ఆత్మను, జ్ఞాన వివేకాల ఆత్మలు, ఆలోచన బలము కలిగించే ఆత్మల వల్ల కలిగేటువంటి అదంతయు మనం నేర్చుకోవడానికి దేవుడు నరులకి ప్రయాసాన్ని పెట్టాడు.
ఈ ప్రయాసములో ఈ 4 పొందుకోవాల్సిన చోట నేడు వర్తమాన సంఘంలో 3 పొందుకొని ఒకదాన్ని వదిలేశారు. ఈరోజు ఎవరికి దేవుని భయం లేదు. ఓ దిక్కు ప్రార్థన స్టార్ట్ అవుతుంటే ఒక్కొక్క నడకలు నేను చూస్తూ ఉన్నాను, మెల్లటి నడకలు. ఒక దిక్కు ప్రారంభ ప్రార్థనపై పాటలు కూడా పాడుతున్నారు. అయ్యో నేను లేటుగా వచ్చానే, అయ్యో క్రమాన్ని దాటిపోయానే, నేను తప్పు చేశానే అన్నటువంటి భయం కూడా అందులో కలగడం లేదు. ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా లోటే. కాదు దేవుని సంతోష పెట్టలేకపోయామే అన్న బాధే దేవుడి అందరి భయం. నేను ఎక్కడ దేవుడికి బాధ కలిగించానో, ఎక్కడ ఆయన మాట నెరవేర్పు జరిగించాలో, వివరణయ్యానో అనే విచారణ బాధే దేవుని అందరి భయభక్తులు. అది కలగడం లేదు మనలో. జాగ్రత్తగా. అందుకే ఈ 4వ దాని గురించి మరలా కిందటి వారంలో మనం మాట్లాడుకున్న అదే విషయాన్ని కొనసాగింపుగా ముందుకెళ్తా ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి దేనికి? 2 వ్యక్తులు 2 దిక్కులో ఉండేటువంటి భయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరికో భయపడొద్దు అంటున్నాడు, ఇంకెవరికో భయపడాలంటున్నాడు ఆయన. ఈ విభజన గమనించారా? తిమోతిలో మనం చూసినటువంటి సాతాను వల్ల కలిగేటువంటి పిరికితనం గల ఆత్మ వల్ల వచ్చే భయము కరెక్టేనా? దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మనుషుల భయము, మరణ భయము, శ్రమల భయము, రేపటిని గురించిన భయము. అయ్యో మీరు మర్చిపోతే ఎట్లాగా? ఎగ్జాక్ట్లీ. తీర్పుని గురించిన భయము, అన్య ఆచార విగ్రహ సంబంధమైన వాటి విషయంలో కలిగే భయము కరెక్టేనా? శ్రమల భయము, ఈ శిక్షా భయము, ఈ భయాల గురించి మాట్లాడుతున్నాను. ఈ భయాలు ఎక్కడి నుంచి వస్తాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ వల్ల రాదు. ఇది పిరికితనం కలిగిన ఆత్మ, సాతాను ఇచ్చేటువంటి భయపడేటువంటి ఆత్మ మూలంగా అవి కలుగుతాయి. దేవుడు అంటాడు మీరు వారికి భయపడకూడి. ఎవరికి? ఇప్పటిదాకా చెప్పిన పిరికితనం గల ఆత్మ వల్ల వచ్చేటువంటి ఆ భయంలో మనుషుల భయం ఉంటుంది చూసారా, వాళ్ళకి భయపడకండి మీరు. తర్వాత వెలుగులో చెప్పుడి, 28వ వచనం చూడండి మరొకసారి. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని. దేహమునే చంపు వారికి భయపడు. దేహమునే చంపవారికి కూడా భయపడతాడు. పిరికితనం కలిగిన ఆత్మ పొందుకుని భయపడతాడు. ఈ రోజున మనలో ఉన్నది అదే భయం. నేను ఇప్పటిదాకా మీకు కొన్ని ఉదాహరణలు చెప్పా. ఎగ్జామ్స్ విషయంలో, వ్యాపార విషయంలో, పలానా విషయంలో చెప్పా. ఇలా చేయకపోతే బంధువుడు ఏమనుకుంటాడా, స్నేహితుడు ఏమనుకుంటాడా, వాడేమనుకుంటాడా, వీడేమనుకుంటాడా, ఇవన్నీ కూడా దేహమును మాత్రమే బాధించేటువంటి వ్యక్తుల పట్ల కలిగి ఉండే భయము. ఇది యెహోవా యొద్ద నుంచి వచ్చింది కాదు. యెహోవా యందలి భయభక్తులు కలిగించే ఆత్మన్న వ్యక్తి వీటికి భయపడ్డు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే ఆత్మ ఉన్న వ్యక్తి దేనికి భయపడతాడయ్యా అంటే అతడు ఆత్మనే కాక దేహమునే కాక, చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంటో తెలుసా? మన ఆత్మను, మన ప్రాణమును కూడా సంపూర్తిగా నాశనం చేయగలిగే సమర్థుడున్నాడు అనేటువంటి ఆ గౌరవాలు కలిగి ఉండేటువంటి స్థితి అది. కానీ ఈ రోజున దేహాన్ని ఎవడేమంటాడు, బంధువులు ఎవడేమంటాడు, కుటుంబీకులు ఏమంటారు అనేటువంటి ఈ మనుష్యులను చూసి పడేటువంటి ఆ భయమే మనలో ఉంది. కానీ యెహోవా ఏమంటాడని భయం లేదు మనలో. అమ్మా, తల్లి, బ్రదర్, అక్కడికి వెళ్ళాక ఏం సమాధానం చెప్తావు అన్న మాటకి ఈ రోజున ఏ మోకాలు వణుకుతలేవు. కరెక్టేనా? ఎస్ సార్. అనారోగ్యాలకు భయపడ్డాం మనం. వాస్తవంగా చెప్పాలా? అనారోగ్యాలకు భయపడ్డాం మనం, శ్రమలకు భయపడ్డాం మనము. కానీ యెహోవా పట్ల మాత్రం భయం కలగడంలా. అనారోగ్యం బాగుపడదా? శ్రమ ఎప్పుడు ఉంటుందా? పోదా? కానీ నిత్యము నిలిచే క్రీస్తుకు భయపడమా? కొంతకాలం బాధించి వెళ్ళిపోయేటువంటి విషయాలకే మనం గజగజ వణుకుతూ కన్నీరు కారుస్తున్నామే. కానీ యెహోవా నిత్యము నిలిచి ఆయన పట్ల మనలో భయం లేదు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్.
ఈ ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాడు ప్రతి మనుషుల వల్ల కలిగే ప్రతి భయాన్ని జయిస్తాడు. వాడు ఏ నరమాత్రుడికి భయపడ్డు. దావీదు మాట అంటాడు, నా కుడి పక్కన 1000 మంది పడ్డా, నా ఎడం పక్కన 10,000 మంది కూలినా నేను భయపడిన జడియను. ఎందుకు? నాలో యెహోవా యందు భయభక్తులు కలిగించి ఆత్మ ఉండగా నేను మనుషులకు ఎందుకు భయపడతా? నా చుట్టూ కొన్ని 1000 మంది తెగులతో పడిపోయాను, నేను భయపడను. ఎందుకంటే నా యందు భయభక్తులు కలిగించి ఆత్మ అది యెహోవా యుద్ధ నుంచి పొందుకున్నాడు, మనుషుల యుద్ధ నుంచి, దృష్టి నుంచి వచ్చింది కాదది. ప్రైజ్ ద లార్డ్. మరొక లెక్కన చూద్దాం. ఉపద్ఘాత రీతిలో ముందుకెళ్తున్న జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయము. ఎలిజబెత్ చేసిన ప్రార్థన చూద్దాం, వచనాలు చూద్దాం. 50వ వచనం. ఆమె ఒక ప్రత్యేకమైన మాట పలుకుద్దామే. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన కనికరము తరతరాలు ఉంటుందా? ఆయనకు భయపడితే తరతరాలు, నీ తరంలోనే కాదు నీ తర్వాత తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. మైక్ మీరు ఇబ్రిస్యులకు మంత్రసాని పని చేయుచు వారిని కానుపు పీఠముల మీద చూచినప్పుడు మగవాడైన వాని చంపుడి. ఇక్కడ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఈ స్త్రీలకు పుట్టే ప్రతి మగపిల్లల్ని మీరేం చేయాలా? అక్కడే పురిట్లోనే చంపేయండి అని మంత్రస్వాములకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కరెక్టేనా? ఇక్కడ గమనించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు చదివినటువంటి ఆ లేఖనం యొక్క నెరవేర్పు ఇక్కడ కనబడుతుంది. మీరు మనుషులకు భయపడకండి, దేహాన్ని బాధించే వారికి భయపడకండి, దేహమును దేహంతో పాటు ప్రాణాన్ని కూడా నశింపజేయగల సమర్థుడికి భయపడండి. రెండిట్లో దేనికి భయపడతామో మనం చూస్ చేసుకోవాలా. కానీ ఇక్కడ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? 2 సంవత్సరాల కన్నా కింద ఉన్న పిల్లలందరినీ చంపేసుకోవాలా. ముఖ్యంగా ఈలలో పుట్టే ప్రతి మగ పిల్లలు చంపి. ఇంతసార్లారా ఆ స్త్రీలు ప్రసవిస్తున్నారా చూడండి, ఆడపిల్లడా బ్రతకనివ్వండి, మగపిల్లడా అక్కడే గొంతు నల్లి చంపుతారా, నోట్లేదని చంపుతారా, ఎత్తగట చంపేసేయండి. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నెరవేర్పు జరిగించకపోతే ఈ మంత్రసానులకు రాజు దగ్గర నుంచి మరణశిక్షే. ఖచ్చితంగా చంపేస్తాడు. ఎన్ని అప్పులుండని, ఎన్ని ఈఎంఐలుండని, ఎన్ని వ్యాపారాలుండని, ఎన్ననే మనుండని, ఎంతమంది పిల్లలు ఉండని, వాళ్ళకి పెళ్ళి చేసిరా లేదా దాంతో సంబంధం లేదు. ఖచ్చితంగా రాజు చంపేస్తాడన్న విషయం మంత్రసానులకు తెలుసు. ఇంకొచ్చే ముందుకు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, మంత్రసానులు రాజుకు మాత్రం భయపడలేదు, కానీ వారు అక్కడ అంటాడు వీరు దేవునికి భయపడ్డారు. కానీ వీళ్ళు దేవుని దగ్గర నుంచి ఏమైనా విన్నారా? ఏదైనా స్వరం, ఏదైనా మాట, ఏదైనా సూచన? వారు బ్రతికి ఉంటున్నంత కాలము ఈ హెబ్రీ స్త్రీలలో వారు మొక్కుచున్నటువంటి వారి దేవుడికి ఇచ్చిన ఘనతని విన్నప్పుడు మాత్రము ఇది నిజమైన దేవుడే, ఎవరో కాదు ఈయన అంటూ ఎప్పుడో విన్న సంగతులను బట్టి, కొద్ది సంగతులే, ఆ మాటలను బట్టి వారిలో దేవుని భయం చోటు చేసుకుంది మంత్రసానుల్లో. కానీ నేరుగా వచ్చిన రాజాజ్ఞ ఒకటి ఉన్నది, ఇది చేస్తే మీరు బ్రతుకుతారు, చంపేస్తా. రాజు మాటకు ఎదురు తిరిగి ఎవడు బ్రతకగలుగుతాడు? ఎవడు బ్రతకలేడు. కానీ అక్కడ స్త్రీలు మాత్రం, మంత్రసానులు దేవునికి భయానికి వైపు మొగ్గు చూపి మనుష్యుని వైపు మాత్రము వెన్ను చూపి భయపడకుండా అతను ఎదురు ఇచ్చారు వాళ్ళు. తర్వాత చూడండి, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించాడు. ఎందుకంటే వీరు ఎవరికి భయపడ్డారు? దేవుడికి భయపడ్డారు. జరుగుతూ ఉన్నాయి డెలివరీలు, సడన్ గా పిలిపించాడు, అమ్మ రండి. వచ్చాం. వచ్చినప్పుడు చూడండి, అమ్మా నేను మీకు ఏం చెప్పాను? ప్రసవిస్తున్నప్పుడు మగపిల్లలైతే చంపమన్నానుగా, లేకపోతే శిక్షిస్తానని మీకు తెలుసుగా. మీరు ఎందుకమ్మా మగపిల్లలను బ్రతకనిచ్చినట్టు కనబడతా ఉంది? కొంతమంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు, వారందరూ మగవాళ్ళే ఉన్నారు, మీరేగా మంత్రసానులు ఉన్న వాళ్ళంతా, ఎలా బ్రతకనిచ్చారు తల్లి అని అడిగారు.
ఈ పని మీ ఎలా చేస్తారని అడిగాను. ఎలా చేశారు మీరు? అట్లెట్లా చేయగలుగుతారు మీరు? అందుకు ఆ మంత్రసానులు ఇబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వాళ్ళు ఏం మీలాంటి జనుల వంటి తుపాస్ జనులు కాదళ్ళు, యెహోవా యొక్క జనులు వాళ్ళు. ఆమేన్. అక్కడ అంటే చూడండి, వారు చురుకైన వారు బాగా తెలివిగలరు, చురుకు. మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపే, అసలు మేము అక్కడ దాకా వెళ్ళడానికంటే ముందే వారు ప్రసవించి ఉందని త్వరతో చెప్పింది. అయితే ఇదేం జరిగేది తెలుసా? అప్పుడు ఫోన్ ఉండకపోయి మధ్యలో రాయబారులు ఉంటారు మంత్రసాని ఇంటికి, డెలివరీ అమ్మాయి ఇంటికి. ఏమని? కనుక్కో అవుతుందా లేదా కనుక్కో, ఎమర్జెన్సీ ఉందా, మేము రావాలా, మీరు చేసుకోగలుగుతారా? మేము చేసుకోగలుగుతాం, అంత చక్కగా ఉంది. మాయ బయటకు వచ్చింది, ఓకే ఉండండి, గాడ్ బ్లెస్ యు. లేదా సీరియస్గా ఉందా ఏంటో ఏం చేయాలా? వేరే వేషం వేసుకోవాలా, హైబ్రిస్తి లాంటి వేషం వేసుకోవాలా, ఎవరిని కూడా గుట్టు కూడా గుడ్డ కప్పుకొని పోవాలా, చేయాలా, వచ్చేయాలా, అయిందా అని అనాల. చురుకు. ఎందుక చాకచక్యము? యెహోవా యందలి భయభక్తులు. మనుషుడు చంపితే చంపాడు కానీ యెహోవాకి మాత్రం విరుద్ధంగా మనం ఈ పని చేయలేం. ఎందుకంటే ఈడికి ఎదురు తిరిగితే ఇక్కడ చంపుతాడేమో, ఆయనకి ఎదురు తిరిగితే రెండవ మరణం కూడా దొరుకుతుంది మనకి. రెండవ మరణం అంటే నిత్య నరకమేగా, అక్కడ కూడా మనం పట్టబడతాము. కంటిన్యూ చదవండి. దేవుడు ఆ మంత్రస్నానులకు మేలు చేసాడా? ఫ్రీగా ఉచితంగా అట్లా వదిలేదా? తర్వాత ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. తరతరములు. నా మాట వినండి. లూకా సువార్తలో మీరు ఏం చదివారు? 1వ అధ్యాయము 50వ వచనంలో ఎలిజబెత్ చెప్తున్న మరియతో చెప్తున్న మాటలు ఏముంది? ఆ మాట వరకు చదవండి. 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుందయ్యా. ఇక్కడ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో మంత్రసానులు, వారి జనములు విస్తరించి తరతరాల వరకు కనికరం కొనసాగుతూనే వచ్చింది. చేసిందల్లా ఒక కార్యం ఏది? పుట్టిన పురుషుల్ని, మగపిల్లల్ని చంపకుండా వదిలి రాజాజ్ఞకు భయపడకుండా దేవుని యందలి మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆ మంత్రసానుల యొక్క తరతరాలు ఆశీర్వదించబడుతూ వచ్చాయి. కరెక్టేనా? జాగ్రత్తగా వినండి. మొన్న మధ్యలో పిల్లలతో అన్నాను అనుకోండి మాట. ఈ గడియ వర్తమానికుడు ఎదుట ఒక స్త్రీ వచ్చింది, విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందుకోవడానికి ప్రార్థన వరుసలో వచ్చి ప్రవక్త గారి ఎదురు నిలబడినప్పుడు ప్రార్థన చేయడానికంటే ముందుగా ఎవరైతే ముందు నిలబడతారో వారిని గురించి దేవుడు ఏది చూపించాలనుకుంటాడో ఆ దర్శనం అతని ముందు బయలుపరచబడుతున్న సందర్భము. అప్పుడు సడన్గా దేవుడు ప్రవక్త గారికి ఒక దర్శనాన్ని చూపించినాడు. ఏంటయ్యా అంటే, యేసు ప్రభువు శిలువ మోస్తున్న సమయంలో ఆయనకు పక్కన ఒకడు తోడుగా మోసిన వ్యక్తి ఉంటాడు. ఒకతడు, అతడి యొక్క 2000 సంవత్సరాల కింద శిలువ మోసిన ఆ వ్యక్తి యొక్క తరతరాల తర్వాత వచ్చినటువంటి అదే వంశం నుంచి వచ్చిన పాప ఆమె. 2000 ఏళ్ల కింద ఒక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడి యొక్క కుమారుడితో పాటు చేసిన పనికి 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆమె కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ కాలానికి పంపబడిన ప్రవక్త చేత స్వస్థత పొందుకునే ధన్యతనిచ్చాడు దేవుడు. ఎక్కడ 2000 సంవత్సరాలు, ఎక్కడ ఇప్పుడు? అప్పుడు ఎవరో ఒక ఆయన సహాయపడతా ఉంటే శిలువ మోస్తుండగా, ఇక్కడ 2000 సంవత్సరాల తర్వాత ఆయన అంటాడు దేవుని యొక్క ప్రవక్త, నువ్వెవరో కత్తల్లి, ఆ రోజు శిలువలో యేసు ప్రభుతో పాటు తోడ్పడినటువంటి ఆమె యొక్క కుమార్తె నువ్వు అంటాడు. అది వింటుంటేనే జలధరించిపోతుంది వాళ్ళంతా. దేవుడు నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను కదయ్యా. నీ తల్లిదండ్రులు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లల తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన దేవుడు పాత నిబంధనలో మాట అంటాడు, కీడును మాత్రమే తండ్రి నుంచి కొడుక్కి నేను ఆపేశాను కానీ మేలు ఆపలే. తండ్రులు ద్రాక్షకాయలు తింటుంటే పిల్లల పళ్ళు పులిసాయి అంటారు కదా. తండ్రుల యొక్క మేలు ఆపేశా, నేను కీడులు ఆపేశా, మేలు ఆపలే. ఈ మాట పలికిన తర్వాత కూడా అనేకమైన చోట్ల తండ్రులను బట్టి కుమారులు ఆశీర్వదించబడ్డారు, వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడో 2000 ఏళ్ల కింద శిలువలో తోడ్పడినటువంటి ఒక వ్యక్తి యొక్క తరాల సంతానంలో ఒక స్త్రీ అనారోగ్యంతో బాధపడుతుంటే అప్పటికి కూడా ఆమె పట్ల దేవుడు కరుణ చూపించే ఉంచాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలుగు వారి ఎడల ఆయన కనికరము తరము ఉంటుందయ్యా. నేను ఒక మాట ఖచ్చితంగా బలంగా చెప్పగలుగుతా, ఎత్తబాటుకి ఇంకా సమయం ఉంటే కనుక మన తర్వాత తరాలు ధన్యకరమైన తరాలు అవి.
మనము కలిగి ఉండే భయభక్తుల యొక్క ఫలాన్ని వాళ్ళు ఖచ్చితంగా రుచి చూస్తారు. అయ్యా నిజంగానే రుచి చూస్తారు వాళ్ళు. దేవుడు తన మాటను తప్పడు ఆయన. ఆ మంత్రసాల పరిస్థితి అంతే. వాళ్ళు చేసిన కార్యానికి వారి జనజనమంతా విస్తరిస్తోంది, వారి తరాలు విస్తరిస్తున్నాయి, అభివృద్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళు. దేనికి? భయభక్తులు కలిగి ఉన్నందుకు. యెహోవా మాట లోబడుటలో, పాటించుటలో కలిగి ఉన్నటువంటి ఆ గౌరవమే, ఆ నిర్లక్ష్య ధోరణి కాదు అది. ఇప్పటికైనా మనం భయం కలిగి ఉందామా? ఇప్పటికైనా నిద్రల్ని మిగతా విషయాల్ని త్యాగం చేసుకుని ఆయన యొక్క మాటలు నెరవేర్పు జరిగించడంలో శ్రద్ధాభక్తులు కలిగి ఉందామా? వద్దా? మన తరాలు మిగతా వాటి అందరూ కూడా ఆరోగ్యంగా ఆశీర్వదించబోట ఎవరు కోరుకోరయ్యా? నా తర్వాత నా కుమారుడు, నా కుమార్తె ఆరోగ్యంగా దేవుని ఆశీర్వదించబడాలి, వాడబడాలని మనం కోరుకోమా? దానిని కూడా మనం నిర్ధారించడంలో కొంత పాత్ర మనకున్నది. మన ప్రవర్తన మన పిల్లల యొక్క భక్తి జీవితాలపైన ప్రభావం చూపుతుంది. సొలొమోన్ గని ఆయన తప్పులు చేసినాడు, ఆయన దావీదుని బట్టి క్షమిస్తున్నాడు సొలొమోన్ని. కరెక్టేనా? సార్ ఏం చేశాడు ఆయన? వేరే అన్యజనులకు సంబంధించిన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆయన. విగ్రహాలకు అర్పించాడు కూడా దొర. అవునా? అయినా మీరు శిక్షించబడినట్లుగా మీరు చూడరు. ఎందుకు తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ డేవిడ్. దావీదుని బట్టే, ఆ దావీదు రాజుని బట్టే కొడుకుని దేవుడు ఇంకా క్షమిస్తూ వచ్చాడు. నీ యొక్క విషయాన్ని బట్టి, నిన్ను బట్టి నీ పిల్లల ఆశీర్వాదాలు ఆధారపడి ఉన్నాయి. నీ పిల్లోడు ఆ తాడు వ్యక్తిగతంగా వాడు చేసే తప్పిదల బట్టి వాడు శిక్షించబడతాడు. కానీ అతడు చేసే తప్పిదలకైనా నీ యందు భయభక్తులు అధికమైనవి అనుకో, వాడి దోషములు కప్పబడతాయి. నమ్మిక ఉన్నదా? చేద్దామాది. కానీ మనలో అలాంటి భయభక్తులు లేకపోవడం వల్ల మన పిల్లలు శాపగ్రస్తులు అయ్యారు. పరిశుద్ధుని పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన పిల్లలే పరిశుద్ధులు. అంతేనా? విశ్వాసిని పెళ్లి చేసుకోవాలా? పుట్టిన పిల్లలు పవిత్రులు అవుతారు, లేకపోతే అపవిత్రులు అవుతారు. అంటే మన పిల్లల యొక్క పరిశుద్ధత, మన పిల్లల యొక్క వారసత్వము, మన పిల్లల యొక్క ఆశీర్వాదాలు నిర్ధారించడంలో మన బాధ్యత ఖచ్చితంగా చాలా పెద్దది. జ్ఞాపకం ఉన్నదా? వారసత్వంగా చాలా విషయాలు పిల్లలకు వెళ్తున్నాయా? విశ్వాసం కూడా వెళ్తుంది. పౌలు గారు తిమోతి అన్న మాట ఇదేనా? ఏమన్నాడు? నీ అమ్మమ్మ యొక్క విశ్వాసం నీకు వచ్చిందయ్యా అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. అయ్యా మంచి చోట్ల వారసత్వ వర్తమానం చెప్పాను, గుర్తుందా? నీ అమ్మమ్మలో చూశాను నేను. ఆ విశ్వాసం ఇప్పుడు నీలో కనబడుతుంది. అదే విశ్వాసం వచ్చింది నీకు. ఈ రోజున నా పిల్లోడు ఎందుకు విశ్వాసంలో లేడు? ఈరోజు నా అమ్మ ఎందుకు విశ్వాసంలో లేదు? ఎందుకు తొడబడతా ఉంటున్నారు? ఎందుకంటే మనలో లేదు కాబట్టి. మనలో చపల చిత్తం ఉంటే మన పిల్లల చపల చిత్తం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మందిరాన్ని మానేస్తా, నాకు అలాంటి ఆలోచన ఉంటే నా కొడుకులో నా కూతులో అదే ఉంటుంది. ఆబ్వియస్లీ అంతేనా? నా తండ్రి బలమైనటువంటి విశ్వాసం కలిగిన వాడైతే, నా తల్లి బలమైన విశ్వాసం కలిగిన అయితే కనుక నేను కూడా బలమైన విశ్వాసం పొందుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. 1963లో 63లో చెప్పిన ఒక వర్తమానం ఉంటుంది. వై వర్తమానం పేరు వై, ఎందుకనే వర్తమానం. దానిలో ఆహాబు కొడుకుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆహాబు కొడుకుని గురించి మాట్లాడుతూ, అతడు పడ్డాడు ఒక రోజు అనుకోకుండా. పడ్డ వ్యక్తి దెబ్బ తాకింది, ఇన్ఫెక్షన్ అయింది. ఇంతకీ నేను బాగుపడతానని కనుక్కోవడానికి అన్య దేవతలు ఎక్రోని విగ్రహాల దగ్గర పంపిస్తున్నాడు. దూతను పంపించేప్పుడు అక్కడ దేవుడు తన ప్రవక్తను పంపించి, ఇశ్రాయేలులో దేవుడు లేడు అనుకున్నావా? వాడిని దగ్గరికి వెళ్తున్నావు ఆశ్రయించడానికి అన్న చోట దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా? అతడు పుట్టి పెరిగిన కుటుంబం అలాంటిది కాబట్టి కొడుకు అట్లా తయారైనాడు అన్నాడు ఆయన. ఇదే మాట ఎగ్జాక్ట్లీ. అతను పుట్టి పెరిగింది ఎక్కడ? దైవ సంబంధమైనటువంటి ఇజ్రాయేలుడుగా ఉన్నటువంటి ఆహాబు అన్య జనరాలను యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు. అవిశ్వాసిని పెళ్లి చేసుకున్న చోట ఒక్కొక్క దిక్కుకు ప్రయాణం చేస్తున్న కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లాడు ఇంతకంటే ఎంత బాగా ఉంటాడు అన్నాడు ఆయన. అక్కడ అంటాడు, బహుశా అలాంటి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నా కూడా ఈ కుమారుడు ఎవరు? ఆహాబు విశ్వాసంలో బాగా బలవంతుడై ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అంటాడు ఆయన. కానీ దానికి తగ్గట్టు అతడు అవిశ్వాసంతో ఉన్నాడు. పిల్లామె ఎలాగో నడిస్తే బలంగా విశ్వాసంలో ముందు నడిపించాల్సిన భర్త కూడా బలహీనుడయ్యేసరికి కొడుకు అట్లా తయారైనాడు. అది చెప్తున్న మాట. అది వారసత్వం అనేక విషయాలు ఇస్తూ ఉన్నాం మనము. ఇప్పుడు మనం కనికరం చూపబోతున్నాము.
మన పైన చూపబడుతుంది అదే కనికరము మన పిల్లల పైన చూపబడుతుంది. ఎప్పుడు నువ్వు నేను దేవుని భయభక్తులు కలిగి ఉంటే, నీవు నేను మనుషుల భయానికంటే ఎక్కువగా దేవుని భయానికి మనం ఎన్నిక చేసుకుంటే తరము 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 అది అలాగున వెళ్తూనే ఉంటుంది. అది మన పిల్లలు శాపగ్రస్తులు అవడంలో మన పాత్ర కూడా కొంత ఉంది. మన పిల్లల విశ్వాసంలో బలహీనులు అవ్వడంలో కూడా మన పాత్ర ఖచ్చితంగా కొద్దిగా ఉంది. మన పిల్లల ఆశీర్వాదాలు పొందుకోకపోవడంలో కూడా మన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఉందా? గ్రహించారా? లేఖనం అలాగూ సెలవిస్తా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల వారిపైన ఆయన కనికరము తరతరములుండును. మరొక లేఖనాన్ని చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం, దాంట్లోనే 23. ముప్పై 31వ వచనం చూద్దాం. వారు పశ్చిమ రాజుగా ఇలాగూ చేసిన యెడల ఇమ్మిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. 32 నుంచి చూడండి. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటకు తేబడిరి. సిలువ ఎక్కించబడుతున్నటువంటి ఆయనతో పాటు పక్కన కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరు వ్యక్తుల్ని సిలువ వేయబడతా ఉన్నారు. వారు ఎక్కించబడతా ఉన్నారు. తర్వాత వారు నేరం చేసిన వారు వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు వారిలో ఒక్కడే నేరం చేశారా? ఇద్దరు నేరం చేశారా? ఇద్దరు. అబ్సల్యూట్లీ ఇద్దరు దోషులే, ఇద్దరు నేరస్తులే, ఇద్దరు శిక్షకు పాత్రులే. తర్వాత చూడండి. అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల తన్ను తాను రక్షించుకోమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఆయన పైన బోర్డు ఏమో రాశారు? ఆ సిలువ పైన ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు ఏముంది? ఈయన యూదుల రాజు అని రాశారు. వేలడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఉంటాడుగా. ప్రతి సంఘంలో ఒకడు, సిలువ కార్యక్రమంలో ఒకడు, ఎప్పుడు ఒకడు ఉంటాడు. ఏమంటాడు వాడు? ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు, తర్వాత మమ్మల్ని రక్షించు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే ఎవడైతే అపహసిస్తున్నా వాళ్ళలో దేవుని భయం లేదు, కానీ వీనిలో ఉంది. వీడిలో ఉన్న ఈ దేవుని భయమే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్న మాటకు కారణమైంది. అది నా మాట వింటున్నారా? నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న మాటకు ఏది కారణమయ్యా? దేవుని అందలి కలిగి ఉన్న భయభక్తులే. సిలువలో మరణమైపోతున్నటువంటి చివరి దశలో, ఎట్ ద ఫైనల్ స్టేజ్, సిలువలో వేలాడదీయబడిన కుడిపక్క దొంగ ఎడం పక్క దొంగలో వీరిద్దరి యొక్క గమ్యాలలో మార్పు కలగజేసింది కేవలం యెహోవా యందు భయభక్తులే. సో వెరీ సింపుల్ థింగ్. ఈయన చేసింది ఏమీ లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. ఈయన బాప్తిజం పొందిలే, ఆయన బాప్తిజం పొందిలే, ఏది లేదు. కానీ ఒక్క విషయమే వీరిరువురిని మార్పు చెందించింది. ఒక్కోడు మంచి దొంగ, ఇంకోటి చెడ్డ దొంగగా మార్చింది. ఏదో తెలుసా? నేరం ఉండడం, నేరం లేకపోవడం కాదు. అక్కడ నేరం లేకపోయింది కేవలం క్రీస్తులో మాత్రమే. ఇరువురు నేరం చేసిన వారే, కానీ ఒకడు దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు. ఆ భయమే అతను ఏం చేసింది తెలుసా? క్రీస్తు ఆ శ్రమపడుతూ బాధపడుతున్న సందర్భంలో అతని పక్క చూసి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు నాన్న. ప్రభు, నేనేం చేశాను? సిలువ మీద నేను ఏమైనా ఎవరికైనా హెల్ప్ చేశానా? ఏమన్నా ఏమైనా అన్నానా? నేను ఏ కార్యం, ఏ మంచి కార్యం చేసే పరిస్థితులు నేను లేనుగా. కాదు నాన్న, భయభక్తులు కలిగి ఉన్నావు, అది చాలు నాకు. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. నాకు ఎప్పుడు అనిపించదు, ఈ కుడి పక్కన దొంగ పైన ఎందుకే ఇంతగానో ప్రేమ చూపించాడు ఈయన? బాప్తిజం లేకుండా, ఏమీ లేకుండా,
పరదేశ్ అంటాడేమి, పరదేశ్ అంటే ఆరో పరిమాణమే, జాగ్రత్తగా గమనించండి. అదేం భార్యగా ఉంటాడని చెప్పడానికి లేదు, కానీ నిత్యత్వంలో ఉంటానంటున్నాడు ఆయన. నిత్యత్వంలోకి తీసుకెళ్తుందా? ఎవడైతే దేవుని భయభక్తి కలిగి ఉంటాడో వాడు జీవవృక్షపు నీడలో ఉంటాడా? అబ్సల్యూట్లీ. ఆధారాలు కనబడుతూ ఉంటాయి బైబిల్లో. ఆ కుడి పక్క దొంగకి ఎడం పక్క దొంగకి ఏం వ్యత్యాసం ఉందయా? ఇద్దరు నేరాలు చేశారు, ఇద్దరు శిక్షకులు అరుగులే. ఉన్న వ్యత్యాసం వల్ల ఒకటే, రైట్ దేవుడికి భయపడరా చివరి నిమిషాల్లో అన్న. కనీసం భయం కలిగినోడు భయం లేనివాడు చెప్తున్నాడు భయపడు నువ్వు, నేను భయపడుతున్నాను. అప్పుడు అంటాడు ఆ భయం కలిగిన దొంగ దేవుని చూసి, చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి ఒక్కసారి అంటాడు ఆ భయభక్తులతో దేవుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నువ్వు నీ రాజ్యం అన్నావు చూడు, నేను నమ్ముతున్నాను దాన్ని. నువ్వు ఖచ్చితంగా దేవుడు కుమారుడు అని నమ్ముతున్నాను. నేను నీకు భయపడుతున్నా, నేను గౌరవిస్తున్నా. నువ్వు రాజ్యంలోకి వచ్చేప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట, ఆ గౌరవము, ఆ భయము, వాడు చేసిన నేరము, వాడు ఏ నేరం చేయకపోతే ఎందుకయ్యా రోమీలు అని సిలువేస్తారు. సిలువ అంటే రోమీలు వేసే శిక్షల్లో పెద్ద పెద్ద అతిపెద్ద ఉన్నతమైన శిక్ష. అది అంత ఘోరమైన శిక్ష వేస్తున్నాడు. ఎంతో ఘోరమైన పాపం చేస్తే తప్పయ్యారు అని. కానీ అన్ని పాపాలు చేసినా, అన్ని నేరాలు చేసినా వాడు కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులే నువ్వు ఉంటావురా నాన్న పరదేశంలో. ఖచ్చితంగా ఉంటావు నువ్వు. భయభక్తులు. వాడికి జ్ఞానం లేదు తెలుసా, వాడికి జ్ఞానం లేదు, వాడికి బలం లేదు, వాడికి ఆలోచన లేదు. ఇక్కడ రాయబడిన ఈ 3 లేవు వాడిలో. నిజం చెప్పాలంటే ఒక్కటి కలిగి ఉంది, భయం కలిగి ఉన్నాడు. భయం కలిగి ఉండి ఏమంటావు తెలుసా, పక్కన ఉన్న దొంగని గది, రేయ్ ఎట్లారా మాట్లాడుతున్నావు పిచ్చి మాటలు, ఇప్పుడు కూడా భయపడవారు నువ్వు. భయపడుతూ భయంతో అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన అంటాడు దానికి ప్రతిగా, ఎంత శిలువ మీద జరుగుతున్న ఈ సందర్భము, ఇక్కడ మీరు మాట్లాడిన 4-5 మాటలు మహా అయితే ఒక 5-10 నిమిషాల సందర్భంలో జరిగే సంభాషణ. ఫటాఫటా వాడు యేసుప్రభువు అనడము, ఇతడు మంచి దొంగనేమో అతన్ని గద్దించడము, గద్దించి వెంటనే యేసు నేను నమ్ముచున్నా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసుప్రభువు వారు ఏమాత్రం తడుగు చేయలే, ఖచ్చితంగా ఉంటాను తను నాతో పాటు. నేను భార్యగా చేర్చుకోకపోవచ్చు, నిత్యత్వంలో అయితే ఖచ్చితంగా ఉంటావు నాన్న నువ్వు. మంచి దొంగ చెడ్డ దొంగ దేని బట్టయ్యా? భయభక్తులు బట్టి. ఇది వినడానికి ఎంత సాధారణమైన అంశాల్లో కనబడుతుందో, ఇదే వచనాలు కొన్ని 100 వేల చదువుతాం. కానీ అయ్యా భయభక్తులు కలిగించే ఆత్మతో చూసినప్పుడు, జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు, దాని గుండా చూస్తుంటే ఈ మంచి దొంగకి చెడ్డ దొంగకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏది? భయభక్తులు కలిగించే ఆత్మే, మరేది కాదు. అతనిలో భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులతో పలికిన మాటతో నిత్యత్వాన్ని పొందుకున్నాడే, జీవవృక్షపు నీడను పొందుకున్నాడే. మరి మన సంగతి ఏంటయ్యా? మనము భయభక్తులకు బదులుగా జ్ఞానాన్ని వెంబడిస్తున్నాము, తెలివి వివేచన వెంబడిస్తున్నాము, ఆలోచన వెంబడిస్తున్నాము, బలాన్ని వెతుకుతున్నాం. కానీ భయభక్తులను వెంబడించట్లే. భయభక్తులని మనం పోయినసారి చూసాం. ఏంటది? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. నీవే స్పృహలో నీ స్వతహాగా కావాలని ఎన్నుకుంటేనే వచ్చేదే జ్ఞానం. అది ఊరికే రాదది. నాకు వద్దు ప్రభా, నాకు అనుకోకుండా నువ్వే ఇవ్వు అంటే రాదది. నువ్వు కోరుకోవాలి, నువ్వు అడిగి తీసుకోవాలి. నువ్వు అడగాల, ప్రభువా నా పైన భయభక్తులు కలిగించి ఆత్మను కుమ్మరించయ్యా. ఇది అడుగుతాం. కానీ ఎల్లవేళడా ఏది అడుగుతాము? ప్రత్యక్షత ఆత్మ నీవు ప్రభువా, ప్రత్యక్షత ఆత్మ నీవు ప్రభువా, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఇవ్వు ప్రభువా, గ్రహింపు శక్తి ఇవ్వు ప్రభువా. భయభక్తులు కలిగించే ఆత్మ వద్దా? ఈ ఆత్మ యొక్క శక్తి తెలుసా? ఈ 3 లేకపోయినా 4వది ఉన్నా సరే నిత్యత్వంలోకి వెళ్తున్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ 4వది లేకపోతే మనం పరలోక రాజ్యాన్ని చేరడం అనేది అసాధ్యం. దేవుని పట్ల గౌరవమును భయమును మనం కలిగి ఉండకపోతే చేరడం అసాధ్యం. తర్వాత యేసుప్రభువు అంటారు చూడండి ఆ మాట. అందుకు ఆయన అంటాడు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను మామూలుగా చెప్తలేదు, బల్ల గుద్ది చెప్తున్నా. నిశ్చయం ఇది, ఎవడు ఆపలే నిన్ను. ప్రభు ఏం దీని ఇంతటి ధన్యతకు నేను ఎట్లా నోచుకున్నానయ్యా? ఏం చేశాను? నేరం చేయలేదా? చేశా. పాపాలు చేయలేదా? చేశా. కానీ ఏం చేశానని నిత్యత్వంలోనికి రమ్మంటున్నావు, నన్ను పరదేశంలో ఉంచుతానంటున్నావు.
భయభక్తులు కలిగి ఉన్నావుగా నాన్న, అది నన్ను సంతృప్తి పరిచింది. ఎంత జ్ఞానమన్న కలిగి ఉండు, భయభక్తులు లేకపోతే నువ్వు పొందుకున్నటువంటి 1200 వర్తమానాలు చదివిన జ్ఞానమైనా సరే, ఈ పరిశుద్ధంగా 66 గ్రంథాలు ఈ పుస్తకాన్ని 66 సార్లు చదివినా సరే, భయభక్తులు లేకపోతే నువ్వు చేసేది ఏమీ లేదు, శూన్యం నీ భక్తి. యెహోవా ఎంత భయభక్తులు అంటుంటే ఏం చెప్తాడో ఏముంటుందో అనుకుంటారు. అయ్యా, పరలోకం తీసుకెళ్లే వర్తమానాలు ఇవి, మనల్ని నిత్యత్వంలో కూర్చోబెట్టే మాటలు ఇవి, నిర్లక్ష్యపరిచేవి కాదు ఇవి. జాగ్రత్తగా పట్టుకోండి. మరొక విషయాన్ని చూద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం. నేను మీకు భయభక్తులు కలిగించే ఆత్మ యొక్క ప్రాముఖ్యత మీకు తెలియపరచాలా, గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. 2 కొరింథీ 7వ అధ్యాయం. మైక్ ప్లీజ్. ప్రియులారా, మీకు వైర్లెస్ మైక్ వెనక్కి ఇచ్చేయండి, వైర్ ఉన్న మైక్ ముందుకు తీసుకోండి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈ దేవుని భయం తన మాటలు పక్కన పెట్టండి, కాసేపు పక్కన ఉంచండి. అంటే ముందు ఏ కార్యం ఉందో అది రావడానికి ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఏం చేయాలంట? నీ పరిశుద్ధత అసంపూర్తిగా ఉందా, అది సంపూర్తి అవ్వాలా. ఒకటి కదా, శరీరమునకును ఆత్మకులకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. దేంతో చేసుకోవాలా? ఎట్లుంటే అవుతుంది? దేవుడు భయంతోనే అవుతుంది. యెహోవా అంటే నీ గౌరవం లేదా? నిర్లక్ష్య ధోరణి ఉన్నదా? భయం లేదా నీకు? ఎట్లయితుందయ్యా నీ పరిపూర్ణత సంపూర్ణము? ఇది కలిగిన ఆ పవిత్రత, ఈ వర్తమానం కూడా వచ్చినటువంటి ఆ పరిశుద్ధత సంపూర్ణం ఎలా అవుద్ది? భయభక్తులతోనే ఇది సాధ్యమవుద్ది. అందుకే ఆయన అంటాడు ఏమని, నేను చదువుతా చూడండి, దేవుని భయముతో అంటే దీంతోనే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం రండి. దేంట్లో? ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడి అందరి భయభక్తులలో. దేవుడి అందరి భయభక్తులు కోల్పోతున్నాం అన్న దానికి సూచన ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడంలో నీకు అశ్రద్ధ కనబడుతుంది. అదే మొట్టమొదటిగా నువ్వు భయాన్ని కోల్పోతున్నావు అనే దానికి సూచన. ఏ పనైనా సరే తడువు చేస్తావు, నెమ్మది చేస్తావు. 10ంటికి ప్రార్థన 10ంటికే ప్రారంభం అవ్వాలా? 9, 12, 3కి ప్రార్థన చేసుకుందామని ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలు పెట్టుకున్నావా? కథం 9కి ప్రార్థన చూద్దాంలే, 3ంటి ప్రార్థన చూద్దాంలే. ఎక్కడో ఆ భయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మనలో. కానీ నీ పరిశుద్ధత పరిపూర్ణం కావాలంటే నీకు కావాల్సింది ఏందయ్యా? అచ్చా, నేను బోర్డు మీద రాయలే ఇవన్నీ, లాస్ట్ టైంలో రాయలేదా? మొదటిది ఏంటిదయ్యా? మత్తయి సువార్త 10. దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆత్మను మరియు ప్రాణాన్ని సైతము చంపగల అధికారం కలిగిన వాడి పట్ల కలిగి ఉండే గౌరవము. అది మొదటిది, రాసుకోండి. నేను లాస్ట్ టైంలో నేను ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నా. మొదటిది ఏంటిది? దేహమును మరియు ప్రాణమును చంపగల అధికారం కలిగిన వాడి పట్ల కలిగి ఉండే గౌరవము. ఆమేన్. రెండోది ఏంటది? కనికరమునకు, తరతరములు కలిగి ఉండే కనికరమునకు మూలము. అదేనా? లూకా సువార్త 1:50 తరతరములు కలిగి ఉండేటువంటి కనికరానికి మూలం ఎక్కడ? దేవుని అందరి భయభక్తులలోనే. అంతేనా? తర్వాత ఇంకోటి ఏంటిది? అది అదంతా దాంట్లో కనికరములలో మీకు చెప్పిన ఉదాహరణలు అవన్నీ కూడా. తర్వాత ఏది? లూకా సువార్త 23:40 చూసాము. ఏమని? నిత్యత్వమునకు మార్గం అది. ఆ దొంగ, మంచి దొంగ పొందుకున్నటువంటి ధన్యత, నిత్యత్వమునకు మార్గం ఏంటది? దేవుని అందరి భయమే. తర్వాత ఏంటది? నీ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడానికి కావాల్సింది కూడా పర్ఫెక్టింగ్ యువర్ హోలీనెస్. నీకు ఏదైతే పరిశుద్ధత అప్పచెప్పబడిందో ఆ పరిశుద్ధత సంపూర్ణము కావాలంటే కలిగి ఉండాల్సింది కూడా యెహోవా యందు భయభక్తులే. ఇది ఉంటేనే ఇవన్నీ జరుగుతాయా? యెహోవా యందు భయభక్తులు లేకుండా నిర్లక్ష్య ధోరణి నుండి రావు. నా మాట వింటున్నారా? జాగ్రత్త. తర్వాత మరొక విషయం చూద్దాం.
యెహోవా యందు భయభక్తులు ఉన్న చోట ఇవన్నీ బయటపడతాయి. అంతేనా? తర్వాత మీకు ఇదివరకు కూడా చెప్పిన వర్తమానంలో ఒక ఐదు మాటలు చెప్పా. యెహోవా యందు భయభక్తులకు 5 సూచనలుగా చూపించా. కరెక్టేనా? యెహోవా యందు భయభక్తులు ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు ఒకరినొకరు లోబడి ఉంటారు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 5:21. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకటికొకడు లోబడి ఉండాలి. ఎందుకు లోబడతలేం మనము? ఒకరికొకడు ఎందుకు ఎదురు తిరుగుతున్నాము? ఒకరినొకడు ఎందుకు భరించలేకపోతున్నాం అంటే మనకు క్రీస్తు భయం లేదు కాబట్టి. క్రీస్తు భయం ఉన్న చోటే ఒకరికి ఒకడు లోబడి ఉండడానికి జరుగుతుంది. తర్వాత వచనం కూడా చదువు. స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. నీ భార్య నీకు లోబడతలేదు, నీ భార్య నీ మాట వింటలేదు, నీ భార్య నీ యొక్క యాజమాన్యంలో నీ ఏలుబడిలో లేదంటే మొట్టమొదటిగా ఆమెకు దేవుని భయం లేదు. దేవుడి భయం ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే భర్తకు లోబడుద్ది. దేవుడి భయమే లేదు, నీ భయం ఎడికెళ్ళి వస్తుంది? ఇక అంతేనా? దేవుడు అంటేనే భయం లేని చోట మనుషులు భయపడతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యాలు ఆడుతూ ఉంటారు. కరెక్టేనా? రాసుకోండి. భార్య తన భర్తకు లోబడడానికి కావాల్సింది కూడా యెహోవా యందలి భయమే. మనం ఒకడినొకడు లోబడి ఉండడానికి కావాల్సింది కూడా యెహోవా యందలి భయమే. యెహోవా అంటే గౌరవం లేకపోతే, యెహోవాని సంతోషపరచాలన్న కోరిక మనం లేకపోతే, ఎక్కడ బాధపడతాడేమో అన్నటువంటి ఆలోచన మనలో లేకపోతే, అలాంటి ఆలోచన రాహిత్యము అది లేకపోవటం వలనే మనం ఒకరికొకడు లోబడలేము. ఏ భార్య ఇప్పుడు ఈ రోజున నా భర్త అచ్చం పిచ్చోడు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, అందుకనే మనకి లోబడా, ఎలా పడితే డబ్బులు ఖర్చు పెడతాడు, ఎలా పడితే అప్పులు చేస్తాడు, ఎలా పడితే అక్కడ తాగుతాడు, అదే పాపపూరితమైన జీవితంలో ఉన్నాడు, నేను భయపడనా భర్తకి? గాడ్ బ్లెస్ యూ. నేను అడిగబోయే ప్రశ్న ఒకటి, ధవల సింహాసనం దగ్గర దేవుడి దగ్గర నిలబడి భయపడతావా? అప్పుడు అడగడా, నేను ఇచ్చిన ఏలుబడిని ఎందుకు నువ్వు తిరస్కరించితివి? ఈ రోజున కాపరి చెప్పే మాటకి నీకు భయం కలగకపోవచ్చు, నీ భర్త అంటే నీకు లోపడడం అనేది నీకు రాకపోవచ్చు. నా తల్లి నువ్వు జ్ఞాపకం చేసుకో. రోజున ధవల సింహాసనం దగ్గర అడుగుతాడు, ఇయాల నువ్వు లోబడకపోతివి, ఇయాల నువ్వు వాడిపైన ఆధిపత్యం చేస్తేవి, ఇయాల వాడి యొక్క యాజమాన్యంలో నువ్వు నిజంగానే ఉండకపోతివి. ఆ భయం ఉంటే ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? ఆ రోజున అట్లా జరుగుద్ది, అట్లా అవుద్ది నా భయం లేదు. చూడు, రాసుకో నా మాట, నా తండ్రి మాట నీకు చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రభు నిన్ను అడుగుతాడు ఆ రోజున. ఇప్పటి నుంచి భయపడ్డావా? భర్తకు లోబడతావు. యెహోవా దగ్గర అడిగి ఎట్టబడి తప్పు చేయని, అప్పు పోతే పోని ఆస్త తప్పుకో సావుర్రి, కానీ వాక్యమునకు విధేయులై బతకండి. వాక్యమునకు విధేయులై గంజి నీళ్ళు అయినా మంచిదే. వాక్య పరిధులు దాటి నేను పెత్తనం చేస్తా వాడిపైన యాజత్వం అతన్ని చేస్తా అంటే బహుశా ఈ లోకంలో మంచి బతుకుతావేమో, నా తండ్రి దగ్గర మాత్రం నీ భక్తి శూన్యమైపోతుంది. నీ భర్తకు నువ్వు లోబడమన్నప్పుడు లోబడి తీరాలా. అరే మూర్ఖుడైన నాబాలుకే లోబడింది అబిగేలు. ఆడు మూర్ఖుడని తెలీదా? ఆయన నోరు మూసుకొని లోబడలే. ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు ఉన్నటువంటి స్త్రీ కనుక, గుణవతి కనుక భర్తకు లోబడింది. ఈ రోజున అసలు నాకు అర్థం కాదు. నేను ఈ సంఘంలో, మన సంఘానికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, పురుషులు మాట్లాడేటప్పుడు దయచేసి స్త్రీలు ఎదురు చూడండి. నా మాట మీకు అర్థమైందా? పురుషులు మాట్లాడుతుంటే స్త్రీలు ఎదురు చూడాలా. అసలు కాపరి మాట్లాడుతుంటే నేను మధ్యలో బుర్రం దూరి కొన్ని మాటలు మాట్లాడతారు. ఆడు కాపరి ఎవరితో ఏమన్నా మాట్లాడి ఆ దైవ సంబంధమైన సంభాషణ కాల పక్కన పెట్టేసేయండి. ఎంత అగౌరవపరిచే విధానం ఉందంటే స్త్రీలలో, ఆశ్చర్యాన్ని కలిగి చేస్తూ ఉంది. ఫస్ట్ పురుషుడు మాట్లాడుతున్నప్పుడు విను నువ్వు, తర్వాత నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మొత్తం నక్కు. నేను ఎవడు కూడా బానిసగా ఉండమని చెప్పడు, కానీ మొదటిగా నీ పురుషునికి లోబడు. నువ్వు మొట్టమొదటిగా పురుషుడు చేయబడింది క్రీస్తు యొక్క స్వరూపంలో చేయబడ్డాడు. అతడు గౌరవించబడబడుగా. నువ్వు బై ప్రోడక్ట్ అయి ఉన్నప్పుడు నీ స్థానంలో నీ బాధ్యతను చక్కగా నెరవేర్పు జరిగించిన తర్వాత ఈ పరలోక రాజ్య ప్రవేశంలో బై ప్రోడక్ట్ లేదు, ఏ ప్రోడక్ట్ లేదు, అందరికి సమాన హక్కులే. కానీ అక్కడ దాకా నువ్వు రావాలంటే నీ బాధ్యతను నెరవేర్చాలిగా. అంతటి ఘోరమైన పరిస్థితి అంటే స్త్రీలది. నేడు పురుషుడిని గౌరవించలేరు, పురుషుడి మాటకు లోబడలేరు. పురుషుడు ఒకవేళ అయ్యా నన్ను చూడాలి, పురుషుడికి భార్యను గద్దించే హక్కు ఉందా?
ఖచ్చితంగా ఉంది. తప్పు చేస్తున్నప్పుడు చక్కదైనటువంటి దారిలో నడిపించే బాధ్యత ఉందా? అసలు స్త్రీకి విడాకులు ఇచ్చే హక్కు ఉందా? మాట్లాడరు ఇవి ఏంది? ఉపవాసం ఇంకా సగం రోజు కూడా కాలే, అప్పుడే అలసిపోయినారే. ఉదత్తమైన పురుషులు వేసుకుంటే బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని కాసేపు గద్దిస్తూ ఉంటే మీరు ఎంజాయ్ చేయదు. ఇప్పుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని ఎన్నుకుందాము? ఎస్తేర్ని ఎన్నుకుంటా నేను. పెళ్ళి కానివ్వండి, పెళ్ళి నెలలు ఎన్నుకుంటే మళ్ళీ అలా అనుకుంటారు. ఎస్తేరు నేను నీకు సెలవిచ్చినది ఏమనగా అనగానే అక్కడ మోహంది వెళ్ళిపోతుంది అనుకో. దేవుడు మాట్లాడుతుండగా అని తిప్పుకొని వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఏమంటాడమ్మా చెప్పరా? నడు, నీ మార్గం నరకానికే పడ్డది, పోయి ఇమ్మీడియట్ గర్భాన్ని మూస్తాడు, శ్రమను తీసుకొస్తాడు. కరెక్టేనా? బైబిల్ అదే వాచనం ఏమిటో తెలుసా? స్త్రీలారా ప్రభువునకు వలే. వలే అంటే ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్గా ప్రభువుకి ఎట్లాగో అట్లాగా భర్తకి. ఈరోజు నా భర్తను మాట్లాడుతుంటే సాల్తీ ఏం చెప్పొచ్చినావు. ఆ పురుషుడు మాట్లాడుతుంటే వాని మాట సంపూర్తి అయ్యే వరకు ఆగే స్త్రీలే ఈ రోజున. చెప్పొచ్చినావు. ఒక అమ్మని చూసి టనంగా పురుషుడు మాట్లాడుతున్నాడు మెల్లగా సున్నితంగా, చెప్పొచ్చినావు అంట. నేను అదంతా గుర్తుంది నాకు, ఇట్లాగా బ్రెయిన్ ఇంకా అట్లే ఉంది. అది అరే ఆడ మాట్లాడద్దా? వాడికి హక్కు లేదా? నీకు తెలుసా రేపు పొద్దున్న ఏ శిక్ష పొందుకుంటావో? నీ పనికి వాళ్ళ పెత్తనం కొరకు, నీ పనికి వాళ్ళ సంపాదన కొరకు, నీ పనికి వాళ్ళ సంసారం కొరకు ధవల సింహాసనం దగ్గర తీర్పు పొందుకు రాజ్యంలో రాకుండా నరకంలో పడతావా? వాడు మూర్ఖుడైతే మూర్ఖుడైనా ఏదో ఒకటి లేని రోబడి సావు. ఇక్కడ సావకుండా అక్కడ బతుకుతాం. అరే అబిగేల్ని చూస్తుంటే మూర్ఖుడైన నామాలకే లోపడింది. మూర్ఖుడని తెలుసు, ఆ పేరు తగ్గట్టే నిజంగా ఫూల్ అని తెలుసు, అయినా లోపడుతుందామే. ఇది ఎక్కడి కథ? లేదు, పెత్తనం చేస్తీరాలంటే చేస్తీరా. మొట్టమొదటి నీలో క్రీస్తు భయం లేదు తల్లి, అందుకే ఇట్లా చేస్తూ ఉండవు నువ్వు. నీకు దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు నీకు. దేవుడు అంటే భయం ఉన్న చోట మనం ఒకరికొకరు లోబడతాము. ముఖ్యంగా స్త్రీలు పురుషులకు లోబడతారు. ఎలా? క్రీస్తులకు వలే, క్రీస్తులాగే. అంతేగాని ఇట్లా ప్రవర్తించి మనం దేవుని భయం పొందుకోకుండా కనీసం సిలువలో ఉన్న దొంగైనా కనీసం పరదేశంలోకి వెళ్ళిండు, ఆడికి కూడా పోం మనం. 7వ పరిమాణం పక్కన పెట్టు, 6వ దాకా కూడా పోలేము భయభక్తులు లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. నేను మిమ్మల్ని గద్దించినప్పుడు తిట్టుకోండి ఒక్కరోజు. ఈరోజు మిమ్మల్ని నన్ను తిట్టుకున్న అందరికీ దేవుడు క్షమించును గాక, మారండి. కాకపోతే ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక విషయం చూద్దాం. చూసారుగా, దాంట్లో 2 విషయాలు వచ్చాయి. యెహోవాయందు భయభక్తులు ఉండటం వలన మనం ఒకరికొకరు లోబడతాము. మరొకటి, స్త్రీలు తమ స్వపురుషులకు లోబడతారు. అంతేనా? తర్వాత మరొక విషయం చూద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఆసక్తిగా ఉందా? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. కొర్నేలు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు, 100 మంది పైన ఇన్ఛార్జ్ ఫెలో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు. ఎందుకు? దేనికి ఆ ధర్మాలు? ధర్మాలు చేయడానికి ఎలాంటి మనస్తత్వం ఉంటే వస్తుందా? ఎలాంటిది అది? ఊరికి వస్తుందా? మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనలో లేదుగా. దేవుని గురించిన గౌరవం ఉన్న చోట దేవుడి యొక్క మనస్సే మనకు కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఫేవరెట్ హీరోలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా శాలేం గాడు ఉన్నాడు. మా శాలేం గాడికి ఎవడో ఒక హీరో అంటే ఇష్టము. ఒకటి పేరు చెప్పురా, ఎవడొకటి పేరు చెప్పు.
ఎవడో ఒకటి పేరు చెప్పినాను, ఏం చెప్పు ఏదైనా ఒక పేరు చెప్పు. హీరో పేరు ఎవడు? గుర్తుగా చెప్పే. అయ్యో నువ్వు చెప్పురా, ఏదైనా ఒక పేరు చెప్పు. ఉదాహరణకి ఆగండి ఏది? పవన్ కళ్యాణ్. రేపు పొద్దున 6 గంటలకు గుర్తు చేయరా వాని పేరు? ఆడేందుకు గుర్తొచ్చినా నీకు? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అట్లా, పవన్ కళ్యాణ్ ఇట్లా, పవన్ కళ్యాణ్ వేస్ట్ అది ఇది అని చెప్పి అన్నాను అనుకో, వాడికి ఏమనిపిస్తుంది? ఫీల్ అవుతాడు, కోప్పడతాడు, సీరియస్ అవుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా వాడు హృదయాంతరంగా వాడికి ఇష్టం ఉంటే వాడు ఏం చేస్తాడు? వాడు జుట్టు కూడా పవన్ కళ్యాణ్, మళ్ళీ మధ్యలో డిట్ట పవన్ కళ్యాణ్ చేసేట్టు చేస్తాడు. ఎస్ సార్, ఎవరినైతే గౌరవిస్తామో, ఎవరినైతే ఆరాధిస్తామో వాళ్ళని అనుకరిస్తాం మనం ఖచ్చితంగా. క్రీస్తు లాంటి ఆత్మను పొందుకున్నప్పుడు, క్రీస్తు పట్ల అమితమైనటువంటి గౌరవ మర్యాదలు, భయభక్తులు కలిగినప్పుడు క్రీస్తులాగే నడుస్తాము. కొర్నేలు అలాంటి వాడయ్యా. కొర్నేలు కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులు ధర్మ కార్యాలు చేయడానికి కారణమైంది. తర్వాత కూడా మీరు అధ్యయనం చదువుకుంటూ పోతుంటే కొర్నేలు యొక్క బహు ధర్మ కార్యాలను బట్టే, దానికి కారణమైన భయభక్తులను బట్టే అతని దగ్గర రక్షణ వచ్చింది. అన్నమాట వింటున్నారా? భయభక్తులు కలిగి ఉన్న వాడి ఇంటికి రక్షణ, భయభక్తులు కలిగిన వాడి ఇంట్లోనే దేవుడి కార్యాలు. భయభక్తులు లేకుండా, దేవుడు అంటే గౌరవం లేకుండా, దేవుని బాధ పెట్టద్దు, సంతోష పెట్టాలని కోరిక లేకుండా ఎట్టగా మన రక్షణ సంపూర్తి అయ్యేది? మన యొక్క పరిశుద్ధత సంపూర్తి ఎలాగవుతుంది? రాజ్యంలో ఎలాగెళ్తాం? నిత్యత్వంలో ఎలా పెడతాం? ఎన్ని వందల వర్తమానాలు చదివితే, ఎన్ని వేల మర్మాలు తెలుసుకుంటే ఏం లాభము? దేవుడి అందులో భయభక్తి లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అదే అధ్యాయంలో మరికొంచెం ముందుకు రండి. 35వ వచనం చూడండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించును. ఇదే సిల్వలో దొంగ దగ్గర జరిగింది. ఆ సిల్వలో దొంగ ఎవడో మనకు తెలియదు. ఆధారాల ప్రకారంగా అది ఇజ్రాయేలీడా కాదా మనకు తెలియదు, ఆధారాలు లేవు. కానీ ఆయన అంటాడు ప్రతి జనములో ఎవరైనా సరే. ఇప్పుడు నేను బహుశా క్రైస్తవ్యాన పాటించకపోవచ్చు, కానీ ఇదిగో ఈ సహోదరుడు, ఎవరు దిక్కులు చూస్తారు, ఈ సహోదరుడు, ఇతడు మాత్రము దేవుని అందరూ భయభక్తులు బాగా కలిగి ఉన్నాడు. నేను ఇతడి మార్గాల పట్ల, ఇతడి దేవుడి పట్ల నేను భయభక్తులు కలిగి ఉన్నా. ఇదైనా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వధువుకి సహాయం చేసిన వారు, ఆమేన్, వధువుకి సహాయం చేసిన వారి యొక్క లిస్టు, నిత్యత్వాన్ని పొందుకుంటున్నారు వారు. ఏ జనమైనా సరే దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఏమన్నాడు అక్కడ? నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. భయభక్తులు కలిగి ఉండి నీతిగా నడుచుకుంటే చాలయ్యా, ఆయన అంగీకరిస్తాడు. ఆయన దగ్గర నుంచి మనం పొందుకునే యాక్సెప్టెన్స్, అది అంగీకారం. అది నీ జ్ఞానం ఉంటే నేను అంగీకరిస్తా అయ్యా. ఇప్పుడు కొత్తగా తయారయ్యారు ఈ వర్తమానంలో చాలామంది, ఏమని, నీకు విపరీతమైన ప్రత్యక్షత ఉంటేనే, మర్మాలను తెలిస్తేనే నేను అంగీకరిస్తా. గాడ్ బ్లెస్ యూ. నువ్వు కొంచెం పాటే పట్టుకున్నావు, మిగిలిన భాగాన్ని వదిలేసావు. దానితో పాటు నీకు కావాల్సిందో తెలుసా? ఈ మూడింటితో పాటు 4ది కూడా కావాలి. 4ది లేకపోయి 3 ఉన్నా వేస్టే. నీకు మర్మాలు, ప్రత్యక్షతలు, జ్ఞానాలు, వివేచనలు, ఆలోచనలు, బలము, ప్రభు ఆత్మ ఎంత పొందుకున్నా సరే భయభక్తులు లేకపోతే అసలు రాలేవు. ఇట్ ఈస్ అ ఫైనల్ థింగ్ దట్ మేక్స్ ఎ రియల్ బిగ్ డిఫరెన్స్. అదే మన మధ్యలో తేడా చూపించేది, దేవుని అందలి భయభక్తులు చూపించేది అదే. చివరికి మాట చెప్పనా, మేము ఎప్పుడో బాప్తిజం పొందుకున్నాం, బాప్తిజం పొందుకున్న సమయంలో నువ్వు ఎంత భయభక్తి కలిగినావు తెలుసా? దేవుడు అంటే ఎట్లా తెలుసా? ప్రార్థన అంటే చాలు, ప్రార్థనకు అర్ధగంట గంట ముందు వచ్చి చర్చి ఊడిచి తుడిచి చెత్తను ఎత్తిపోసి, కరెక్టనే నేను చెప్తుంది సరైనదేనా? అవునా? ఇప్పుడు ఉండదు అది. ఎందువల్ల లేదు? గాడ్ బ్లెస్. అందుకే లవ్ యూ బ్రదర్ అంటే నేను. మనం ఎప్పుడో పొందుకున్న రక్షణ అయినా సరే సంపూర్తి అవ్వాలంటే కావాల్సిన భయభక్తులేనయ్యా. ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ రక్షణ కొనసాగించాలన్నా కూడా భయంతో వణుకుతూనే జరగాల. ఏ భయం వణుకు? యెహోవా యందు భయం వణుకుతో జరగాల. నా మాట వింటున్నారా? యెహోవా యందు భయపడుడి అనేది ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. దీనివల్ల తీర్పు తీర్చబడతాము. తెలుసా మీకు? మరొక చోటు ఇదే మాట్లాడేది రోమపత్రికలో ఉంటుంది చూడండి. రోమి రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. మంచిది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిరి. ఎవరు? మనము ఏదో మన ధన్యతను బట్టి ఇక్కడ ఉన్నాము కానీ, మన కృప బట్టి ఉన్నాం కానీ, మన జ్ఞానాన్ని బట్టి, మన వివేచన బట్టి, మన యొక్క తెలివిని బట్టి దేవుడిలో మనం లేము. ఇక్కడ ఇజ్రాయేలు తప్పించబడి ప్రస్తుతానికి వారి స్థానంలో మనం ఉండమని అందులో ఇజ్రాయేల్ దేవుడు పక్కన పెట్టాడు. వారికి అందరికీ గుడ్డితనం కలిగజేశాడు. వారి యొక్క స్వాభావికమైన కొమ్మలను పక్కన పెట్టి అడవి స్వభావం కలిగినటువంటి మనల్ని అంటుకట్టుకున్నాడు ఆయనలో. తర్వాత నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నీవైతే విశ్వాసాన్ని బట్టే నిల్చున్నావు. గర్వింపక భయపడము. గర్వింపక ఏం చేయాలి? భయపడకు అంటలేదు, భయపడు. ఆ భయం నీలో ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు కొట్టివేయబడి రేపు పొద్దున వాడు చేర్చబడతాడన్న భయం నీలో ఉంచు. ఇది లేకపోతే ఖచ్చితంగా తుంచివేయబడిన స్వాభావిక కొమ్మల వంటి ఇజ్రాయెల్ లాగా నువ్వు తుంచివేయబడతావు. ఇది ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. భయపడడం అనేది ఆజ్ఞ. అది కనుక లేకుండా ఈ మిగిలిన 3 ఆత్మలు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దేవుడు యేసుక్రీస్తు వారు పొందిన అదే ఆత్మలో పాలనలో ఈ 3 పాలనే పొందుకుంటారు. ఈ 4వ పాలను మాత్రం అత్యంత భీకరంగా నిర్లక్ష్యం చేస్తారు. కాపర్లు సైతం అంతే తయారైనారు, విశ్వాసులు అట్లేగా తయారైనారు. కానీ ఇది ఒక్కటి లేకుండా ఈ 3 ఉన్నా కూడా నువ్వు ఎత్తబాటులో రావయ్యా. ఈ 3 లేకపోయినా సరే, ఈ ఒక్కటి ఉన్నా సరే పరదేశానికి నిత్యత్వంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. సిలువలో మంచి దొంగలాగా. కరెక్టేనా? కానీ ఈ 3 పాలే ఉండి ఒక పాలు లేకపోయినా ప్రమాదమే. జాగ్రత్త. ఇది మొదలుకొనైనా సరే ఇది ఎత్తబాటుని ఖచ్చితంగా ప్రభావితం చేసే అంశమయ్యా. భయభక్తులు కలిగి ఉండండి. యెహోవా పట్ల మీరు గౌరవాలు కలిగి ఉండాలా. ప్రార్థన, దైవ సంబంధ ప్రతి ఆజ్ఞ పట్ల కూడా నీకు ఖచ్చితమైన గౌరవాలు ఉండాలా. అది లేదనుకో నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నీవు ఉండడం అనేది అసాధ్యమే. ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. దేవునికి భయపడండి, మనుషులకు భయపడడం ఆలస్యం. మనుషుల భయాల రకాలు చూసాం, 7-8 రకాలు వచ్చాయి. వాటి గురించి చర్చించే సమయం కాదు. వాటన్నిటికీ భయపడక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడే మనము జీవవృక్షపు నీడలో మనం కూర్చోగలిగేది. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ఈ వర్తమానం ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. మొదటిసారి అడుగుతున్నా 2 సంవత్సరాలలో ఇప్పుడైనా ప్రార్థన చేయలేదనుకో ఎవరైనా మళ్ళీ పేర్లు పెట్టి అడగాల్సి వస్తుంది. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యమును బట్టి మనందరిలో కార్యం జరుగులాగున భయభక్తులు ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ప్రియపరులకు దేవా యేసయ్య, మీకు కనికరమును బట్టి, మీకు ప్రేమను బట్టి మీ ఎంతగానో ప్రభు ఆనందిస్తూ ఉంటున్నాము. ఎంతగానో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం సమయంలో ప్రభు అందరినీ పరిశుద్ధ సజీవ గుంపులో ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి మాకు స్వస్థతనిచ్చి యేసయ్య ప్రభువా దేవా నాయన మీకే స్తోత్ర వందనాలు. మీ యొక్క సన్నిధానంలో మరలా మమ్మల్ని నింపిన విధానం బట్టి మీకు స్తోత్రం. మిమ్మల్ని బట్టి ప్రభువా మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారో, మీరు ఎంతగా మా పట్ల కృప చూపుతూ ఉంటున్నారో ప్రభువా, ఇందుని బట్టి మేము అర్థం చేసుకునగలుగుతున్నాము ప్రభువా. నాయన మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభువా. కీర్తనలో మంచి స్వరములు దయచేసిన దేవుడవు ప్రభువా నాయన. అవును తండ్రి నాయన ప్రభువా, కృపగల మా దేవా, వాక్య పరిచర్యంలో నాయన తండ్రి దేవా నాయన మీరే తండ్రి రంగం మీదకి వచ్చి సర్వోన్నతుడా మీకు దాసుని తప్పించి ప్రభువా మీ యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో ప్రభువా మీరు మాట్లాడుతున్నారు. సర్వోన్నతుడా నిజంగా ప్రభువా మేము తండ్రి ఏ యొక్క స్థితిలో ఉంటున్నామో ప్రభా మా తండ్రి మాకు నా తండ్రి మాతో మీరు మాట్లాడిన దేవుడు అవుతున్నారు. నిజముగా ప్రభా మేము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే
మా యొక్క ప్రవర్తనలో ప్రభువా, మేము తండ్రి నాయన మా తండ్రి మీ పట్ల చేయటువంటి కార్యములలో ప్రభువా, ఇదిగో దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా తండ్రి మేము ముందుగా ఉండవలసిన వారమై ఉండగా తండ్రి, అవును ప్రభువా నాయన, భయము భక్తి లేకనే ప్రభువా మీ ఎదుట ప్రభువా తండ్రి మీ యొక్క కార్యములందు నిర్లక్ష్యం చూపిన వారమై ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి తండ్రి నాయన. యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. మీ యందు భయభక్తులు గల వారి ఎడల ప్రభువా తరతరములకు ప్రభువా మీరు కనికరం చూపించే దేవుడు నాయన. కృపగల మా దేవా, మా తండ్రి నాయన యేసు క్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. మేము చూపించినటువంటి నాయన, మేము చూపే యొక్క భయము భక్తుల పట్ల నాయన, ఇదిగో నాయన మేము మా పిల్లలకు తండ్రి, మా పిల్లలకు ప్రభా మీరు కనికరం చూపే దేవుడు అని ప్రభా మేము తిరిగి ఉంటున్నాము నాయన. తండ్రి యేసుక్రీస్తు రాజా మీకే స్తోత్ర వందనాలు. ప్రతి మాట ఎందు ప్రభా తండ్రి ప్రభా యేసయ్య ఎల్లప్పుడూ కూడా మీ అందు భయభక్తులకు సహాయం చేయించారు నాయన. మంత్రస్థానుల పట్ల మీరు చూపిన కృపను బట్టి ఓ ప్రభు వారి తరములను ప్రభా మీరు విస్తరింపజేసి వారికి ఆశీర్వదించినటువంటి విధానమును మేము చూసి ఉంటున్నాము నాయన, మేము విని ఉంటున్నాము ప్రభా మీకు స్తోత్ర వందనాలు. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట ప్రభా ఓ నాయన తండ్రి యేసుక్రీస్తు రాజా మీకు సిలువకు ప్రభా సహాయం చేసి నాయన, ఓ దేవనైనా సిలువను మోసినటువంటి నాయన ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ప్రభా తరములకు ప్రభా ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడి ఉంటుండగా మీరు సంపూర్ణ తండ్రి స్వస్థతను ప్రభా దయచేసినట్లు మేము చూస్తూ ఉంటున్నాము. మీ కృపను మీ యొక్క ప్రేమను బట్టి నాయన ప్రభా నా తండ్రి మీరు తండ్రి ఎల్లప్పుడూ ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అంటున్నాను నాయన. చిన్న మేలు ప్రభా, చిన్నది ప్రభా తండ్రి యేసుక్రీస్తు రాజా మీకు కార్యముల పట్ల మా తండ్రి యేసయ్య మేము చూపినప్పుడు నాయన మీరు తరతరములకు ప్రభా కృప చూపే దేవుడు అంటున్నాను. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కృపగల దేవా యేసుక్రీస్తు రాజా మీకే స్తుతులు స్తోత్ర వందనాలు. దిగు ముందున్న సమయం అంతట్లో కూడా ప్రభా మేము సహాయం ఇచ్చేయండి. మేము ఒకరి పట్ల ఒకరు ప్రభా తండ్రి సహోదరుల పట్ల కూడా ప్రభా మేము లోబడవలసిన వారం అంటున్నాము. యేసుక్రీస్తు రాజా ఇదిగో మీ క్రీస్తుకు లోబడినట్లే ప్రభా నా తండ్రి ఒకరి పట్ల ఒకరు లోబడవలసి వచ్చిన దేవుడు నాయన. ఇదిగో స్త్రీలైతే ప్రభా భర్తలకు లోబడవలసి వచ్చిన దేవుడు నాయన. మీకు తండ్రి పరిశుద్ధుడా యేసయ్య మీకే స్తుతులు స్తోత్ర వందనాలు. అవును ప్రభా మీకు తండ్రి కాపరికి ప్రభా తండ్రి మేము లోబడినట్టు సహాయం ఇచ్చేయండి. మా యొక్క పెద్దలకు ప్రభా నా తండ్రి మా యొక్క అధికారులకు మేము లోబడినట్టు సహాయం తెచ్చేయండి. మీ యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే ప్రభా మేము వీరందరికీ ప్రభా మేము లోబడవలసిన వారమైనా దేవా సహాయం తెచ్చేయండి. కృప చూపండి, కృపలో భద్రపరచండి. ఇంకనూ ప్రభా తండ్రి నాయన మీకు స్తోత్ర వందనాలు. మాలో ఉన్న సమస్తములు ప్రభా మేము సరి చేసుకున్నట్టు సహాయం తెచ్చేయండి. ఇదిగో ప్రభా నా తండ్రి మేము ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొని ప్రభా తండ్రి మీ యందు భయము భక్తి కలిగి ఉన్నామని ప్రభా నాయన. ఇగో తండ్రి భయము భక్తి కలిగి ఉన్నప్పుడే ప్రభా మేము ఒకరినొకరు ప్రభా క్షమించుకునేలాగిన ప్రభా మాకు సహాయం దయచేయండి. ఒకరినొకరు ప్రేమ చూపించేలాగిన సహాయం దయచేయండి. ఓ యేసయ్య ఒకరినొకరు సహాయం చేసుకునేలాగా సహాయం తెచ్చేయండి. ఒకరినొకరు ప్రభా గద్దించుకునేలాగిన సహాయం తెచ్చేయండి. మీకు గద్దింపునకు లోబడినట్లు సహాయం తెచ్చేయండి. యేసయ్య మీకు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా ఈ వర్తమానంలో ఉన్నామని ప్రభా మేము అనుకుంటున్నామే కానీ తండ్రి ఈ వర్తమానంలో ఏ స్థితిలో ప్రభా మా స్థానం ఎక్కడున్నదో ప్రభా తండ్రి మాకు గ్రహింపజేస్తున్నటువంటి దేవుడు మీకు స్తోత్రాలు ప్రభా. మీకు ఆత్మను ప్రభు ఒక ఆత్మను కలిగి ఉంటాం ప్రభా నాయన. ఇదిగో ఆయన కలిగి ఉన్నప్పుడు నాయన మేము అంగీకరించి ఉంటున్నాము, మీకు రక్షణ తీసుకుని ఉంటున్నాము నాయన. మీ ఆత్మ జ్ఞాన వివేచన గల ఆత్మను మాకు దయచేసిన దేవుడు ఓ యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవన ప్రభా జీవధిపతి యేసుక్రీస్తు రాజా తండ్రి మీకు స్తోత్ర వందనాలు. ఇదిగో తండ్రి నాయన తెలివిని ఇదిగో తండ్రి బలములకు ఆధారం ఇచ్చిన ప్రభా ఆత్మను దయచేసిన దేవుడు అంటున్నాను. అదేవిధంగా ఆయన భయభక్తి కలిగినటువంటి ఆత్మ మేము కోల్పోయినట్లయితే నాయన అది నిత్యత్వంలో కూడా ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మేము కోల్పోతామన్న తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడిన దేవుడు అంటున్నారు. అటువంటి భయము భక్తిని కలిగినటువంటి నాయన ఆత్మను నాకును మాకును ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభా ఇదిగో ప్రభా యేసుక్రీస్తు నామమున కలుగును గాక. దేవా సహాయం దయచేయండి, కృప చూపండి నాయన. మీకు స్తోత్రాలు. మేము విన్నటువంటి ఒక వాక్యమును ప్రభా మా జీవితంలో మేము నెరవేర్చలాగిన సహాయం దయచేయండి. కేవలం విని విడిచిపెట్టకున్నట్లు సహాయం దయచేయండి. విడిచిపెట్టక ప్రభా మా తలల మీద ప్రభా తండ్రి వెలకున్నట్లు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు రాజా నిజంగా ప్రభా తండ్రి మీకు సన్నిధానములు ప్రభా మేము తండ్రి నాయన ఇదిగో తండ్రి యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. ఇదిగో ప్రభా మేము ఒప్పుకొనిచున్నాము నాయన. ఇది వరకు ప్రభా మేము తండ్రి నాయన భయము భక్తి లేక ప్రభా జీవించిన వారమైంటున్నాము.
ఇదిగో ప్రభు, ఇది మొదలుకొని ప్రభు మీ యందు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం తెచ్చాడు. నాయన ఎల్లప్పుడూ ప్రభు మీకు వాక్యమును ప్రభు మా కంఠ భూషణముగా ప్రభు ఉంచుకొని, నా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. మీ యందు భయము భక్తి కలిగించిన ఆత్మను దయచేయమని నాయన మీకు తను బతిమాలు కొనుచున్నాము. నాయన సహాయము దయచేయండి ప్రభు. ఓ యేసయ్య, నిత్యత్వమునకు ప్రభా మేము వెళ్ళుటకు కారణమైనటువంటి నాయన ఆ ఆత్మను మాకు దయచేయమని, ఆ నిత్యత్వంలో ప్రభా మీ చిత్తం అయితే ప్రభా తను మీకు రాకడ ఆలస్యమైతే ప్రభా నాయన మేమందరం కూడా తను మిమ్మల్ని కలుసుకున్నటకు సహాయము దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రములు స్తోత్రము స్తోత్రం. నీతి సూర్యుడా ప్రభు, నిజంగానే నీ యందు భయభక్తులు అనే మాటను మేము అనేక మార్లు విని ఉన్నాము, కానీ అది ఏమై ఉన్నదో ప్రభువా నీవు విశదపరచకపోతే మాకు ప్రభువా దాని అర్థం చెప్పువారు, లేకపోతే మేము ఎలాగూ గ్రహించము నాయనా. ప్రభా, నపుంసకుడు మాదిరిగానే మేము ఎన్నో మార్లు చదువుతున్నామే కానీ ప్రభా ఆ యొక్క మంచి దొంగకి అతను మంచివాడిగా ఎలా ఎంచబడ్డాడో కూడా ప్రభువా మా కళ్ళు తెరుస్తుంది. నీకు వందనాలు ప్రభు. ఆయన ఆ మంత సానుల విషయంలో చేసిన గొప్ప మేలు కనికరము తరతరాలు మాదిలో కూడా నెరవేర్పు జరుగుతుంది అనేటువంటి ఆ భరోసాను మనం నింపుతుంది. నీకు వందనాలు ప్రభు. కృపగల దేవ, నిజంగానే ప్రభు ఈ వర్తమానం మా కోసం నువ్వు పంపించావు. నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దోషభరితమైన సమస్త నుంచి మాకు విడుదల కలిగించేయండి. ఆయన ఈ సమయంలో నిజంగానే సాక్ష్యం చెప్పిన నీ పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వారి విషయంలో ప్రభా కాపరిగా నేనే కానీ సహోదరులుగా మేమందరం కానీ మేము ప్రత్యేకంగా మేము చేసిందంటూ ఏమీ లేదు నాయన. మేము కేవలం నాయన ఆ పెంట మీద నిజంగానే పురుగు లాంటి వారం ప్రభువా. సమస్తాన్ని జరిగించిన వాడు నీవే, ఘనత పొందని అర్హుడవు కేవలం నీవే నాయన. ఇది నీ సంఘము, నీ జనులు, నీ ప్రజలు నీవే పరిపాలిస్తున్నందుకు నీకు వందనాలు ఆయన. నీ యందు ప్రభా ఆ భయభక్తులు కలిగించే ఆత్మ మాకు కావాలి ప్రభా. ఆలోచన బలములు కలిగింపజేసే ఆత్మ మాకు కావాలి నాయన. జ్ఞాన వివేకములు కలిగించే ఆత్మ కావాలి నాయన. ప్రభు ఆత్మ నాయన మా అందరిపైన కుమ్మరించబోవడం మేము కోరుతా ఉన్నాం నాయన. నీ ఆత్మను మాకు అనుగ్రహించి మా అందరిపైన కూడా నీ అభిషేకమును కుమ్మరింపజేయమని, జరగనే ఉన్నటువంటి ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండమని నాయన. ఆ యొక్క భోజన సిద్ధపాట్లు కూడా సమస్తంలో కూడా దైవీకమైన ప్రేమ కూడా సమస్త కార్యాలు జరిగింపజేయమని ఆయన. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బ్లెస్సింగ్ కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కుమార్తెకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడునుగాక. అంతేకాకుండా ప్రభువా జాషువా సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ హిర్నియా విషయంలో కూడా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నాయన. అంతేకాకుండా ఆ పాల ఉత్పత్తిని కూడా ప్రభునైనా పెంచడానికి మీరు కనికరం చూపినటువంటి ఆ సమయలు గారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎలాంటి అవరోధాలు జరగకుండా సమస్తం కూడా ఆశీర్వాద భరితముగా జరుగులాగున నీ యందు భయభక్తులతో ఆ కుటుంబం ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. కృపగల దేవ, ఇంకా నువ్వు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ఈ సమయంలో ప్రభు నీ యందు భయభక్తులు కలిగి నమ్మిక కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆ ప్రబలిక సహోదరికి, క్రిస్టియన్ సహోదరికి, వారి ఇరువురికి కూడా మీరు గర్భాలు తెరవండి నాయన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడును గాక. ఈ కృపచిత ఈ కార్యాలు జరిగింపజేయమని నాయన. ఈ రోజున రాత్రికాల సమయంలో జరిగిన ప్రభు రాత్రి భోజనంలో మీరు తోడుగా ఉండమని, అయోగ్యంగా ఏ ఒక్కరు చేయవేయకుండా ప్రతి ఒక్కరు సమాధాన పడుతూ ప్రభు పాప నియమాన్ని జయిస్తూ నీ సన్నిధిలో ప్రభు నాయన పరిశుద్ధమైనటువంటి హస్తములతో దానిలో పాలిభాగస్తులు అవలాగిన కృప చూపి బలపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ 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 ఆమేన్. దేవుని వాక్యముకై ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని రాకడకై ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్య ప్రత్యక్షతకై ఆమేన్ 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 ఆమేన్
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.